భారత్లో ఆల్మోస్ట్ 8 కోట్ల మంది పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. భారతీయులు ఎక్కువ మొత్తంలో ఈ షుగర్ వ్యాధి బారిన పడడం గల కారణం ఏంటో మీరు భావిస్తున్నారు? జస్ట్ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పడం ఒక వంతు అయితే, నేను చూస్తున్నాను యంగ్ పిల్లలు 20 years 25 years వరకు, ఈవెన్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, ICMR ఇవన్నీ కూడా 10 to 20% పైన యంగర్ డయాబెటిక్స్ వస్తున్నారు. ఇండియన్ వాళ్ళకి జెనెటికల్గా కొంచెం ప్రీడిస్పోజిషన్ ఉంది, డయాబెటిక్ టెండెన్సీ. కానీ అదొక్కటే కాకపోతే ఒక చిన్న ఇక్కడ హోప్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్. 2-wheeler 4-wheeler తీసుకొని పక్కన షాప్కి వెళ్దామన్నా కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అది మరి టైం ఫ్యాక్టర్ అంటామా, బిజీ షెడ్యూల్ అంటామా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఫిజికల్ యాక్టివిటీని ఒకటి ప్రత్యేకంగా చెప్పాలా, మీరు ఫిజికల్గా యాక్టివ్గా చేయండి, మీరు ఒక అరగంట నడవండి అని మనం చెప్పాలా అనే దుస్థితికి చేరామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే ఆ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అలా జరుగుతూనే ఉంటాయి ముందుకు. నెక్స్ట్ 2 years కానీ 5 years కానీ 10 years పెరిగిపోతూనే ఉంటాయి. ఇండియాలో చూస్తే హైయెస్ట్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. నేను చూశాను, ఒకసారి ఎప్పుడైనా డయాలసిస్ వెళ్ళి చూడండి ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. మనం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాల్లో చూస్తే, మన ఒక ఆహార విషయాల్లో చూస్తే, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ విషయం చూస్తే వెనుకబడుతున్నట్టే అనిపిస్తుంది. మెడ మీద నల్లగా మారడం, పులిపులు రావడం, ఇది కూడా ఒక సైనా అండి? మెడ దగ్గర కావచ్చు, చంకలో కావచ్చు, అది బ్లాక్ ప్యాచ్ లాగా వస్తుంది. దాన్ని అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అది ఇండికేటర్ ఆఫ్ పులిపిర్లు అనేది. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఎటువంటి టెస్టులు మనం చేయించుకోవడం ద్వారా మనం దీన్ని ప్రారంభంలో గుర్తించగలం, లేకుండా రాకుండా ఆపగలం? అట్లీస్ట్ ఒక బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, మామూలు బ్లడ్ షుగర్ చూసినా చాలు. ఒక గ్లూకోమీటర్తో చూస్తే 40 seconds. వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఆ పూర్తిగా రివర్సల్ అనేది సాధ్యం అవుతుందా? మనం వినడానికి చాలా ఆనందం యాజ్ ఎ డాక్టర్గా, కానీ ఎన్ని సంవత్సరాలు రిమిషన్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మనం వాడకుండా మెడిసిన్స్ ఉండాలి? ఆన్సర్ ఏంటి? 5 years వాడకుండా ఉండాలా, 10 years వాడకుండా ఉండాలా, లైఫ్ లాంగ్ వాడకుండా ఉండాలా? అది ఎట్లా చెప్తాము? ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్. వీఆర్ నాట్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. వాట్ ఈస్ ద రూట్ కాజ్? డయాబెటీస్ని ట్రీట్ చేయడంలో 20 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ప్రారంభంలో ఎలాంటి టెక్నాలజీ ఉన్నది, సో ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉన్నది? CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే ఇన్సులిన్ పంప్స్ అనేవి వచ్చాయి, బట్ అందరికీ యూజ్ చేయము ఇన్సులిన్ పంప్స్ అనేవి. రీసెంట్ సర్వే ప్రకారం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది దేని గురించి బాధపడుతున్నారంటే వారు పెరిగిన బరువు గురించి. ఆ దిశగా ఉన్న ఇండస్ట్రీలు $1 billion వ్యాపారాన్ని చేస్తున్నాయి. సహజ సిద్ధంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మీరు ఇచ్చే టాప్ 10 సలహాలు ఏంటి? అది కాస్మెటిక్ ప్రాబ్లం నుంచి వచ్చేసి అది మెడికల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఈ WHO డిక్లేర్ చేసింది, ఇట్ ఈస్ నాట్ ఏ కాస్మెటిక్ ఆర్ ఏ విజిబుల్ థింగ్, ఇట్ ఈస్ బియాండ్. ఎందుకంటే ఒబేసిటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. వీఆర్ రైస్ ఈటర్స్. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం ఎంత తింటున్నాం, క్యాలరీస్ ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక సింపుల్ ఫార్ములా, కానీ మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒక ఒబేస్ పర్సన్ ఉన్నప్పుడు దాని వెనక 5 years 10 years 15 years స్టోరీ ఉంటుంది. వెయిట్ రిడక్షన్ ఎంత ఇంపార్టెంటో వెయిట్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పెద్ద సమస్య. ఉండే పోట్లకును కరోనాకు సంబంధం ఉందని, కరోనా వ్యాక్సిన్లు లేదా కరోనాకు చేసిన వైద్యంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి మానవ ఆరోగ్యంపై? కోవిడ్ లేకుండా ఎవరైనా ఉన్నారా? రాకుండా అందరం సఫర్ అయ్యాం కోవిడ్తో. ఎవ్రీబడి ఆ సఫర్. సివియారిటీ మారిండొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సఫర్ అయ్యాం. సో అందరికీ అంటే యూనిఫామ్గా 100 మంది సఫర్ అయితే 100 మందికి ప్రాబ్లమ్స్ రాలేదు కదా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ఈ వారం మన ప్రత్యేక అతిథి డాక్టర్ శివరాజ్ గారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా, అదే రకంగా డయాబెటిస్ట్గా ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శివరాజ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన CDR, అదే రకంగా యశోద, కిమ్స్లో చాలా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఆయన అడిగి అసలు భారత్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎందుకు డయాబెటీస్ క్యాపిటల్గా మారాయి, అదే రకంగా మనం ప్రివెంటివ్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యమైన జీవనశైలి ఎలా పాటించాలి అనే అంశాలపై మనం అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. శివరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చాలా సంతోషం మీతో ఈరోజు ఉండడం. అలాగే
నా యొక్క అనుభవాలను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. శివరాజ్ గారు, మనం గతంలో ఎన్నో ఇంటర్వ్యూలు చేశాము. మీరు ప్రివెంటివ్ మెడిసిన్ మీద కావచ్చు, కిడ్నీ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, యూ నేమ్ ఇట్, డయాబెటీస్ కావచ్చు, ఎన్నో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశాం. కానీ ఇది కొద్దిగా పర్సనల్ ఇంటర్వ్యూగా మొదలు పెడదాం. సో మీ గురించి తెలుసుకోవాలని నాకు, అదే రకంగా మా ప్రేక్షకులు కూడా ఎంతో ఉంది. సో మొదటగా అంటే మీరు పుట్టిన ప్రదేశము, బాల్యము, విద్యాభ్యాసం ఈ రకంగా జరిగింది. డాక్టర్గా ఈ పరిణామక్రమం గురించి కొద్దిగా తెలియజేస్తారా? అంటే అందరిలాగానే నా జీవితం మొదలైంది. అంత గొప్పగా ఏం కాదు. నేను మిడిల్ క్లాస్లో పుట్టినవాడిని. అప్పుడు చూసినట్టయితే 4-5 పిల్లలు ఉండేవారు అందరికి కూడా. సో పేరెంట్స్ పరంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఆ బాల్యం అనేది ఆనందంగానే గడిచింది. కాకపోతే నాకు ముఖ్యంగా 10th క్లాస్ వరకు చదువు అనేది మనకు ఇంపార్టెంటే, కానీ దాంతోపాటు కూడా ఒకలాంటి ఆహ్లాదంగా ఉండాలి, అవన్నీ కూడా తెలియకుండా గడిచిపోయాయి. నాకు మెయిన్గా ఈ ఇంటర్మీడియట్ అప్పట్లో మనం చూసినట్టయితే గురుకులం అవి చాలా అత్యుత్తమైన క్వాలిటీలో ఉండేవి. సో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పెట్టేవాళ్ళు. సో ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్ రావడం అనేది నా అదృష్టం. అది నాకు మెయిన్గా టర్నింగ్ పాయింట్ లాగా మారింది లైఫ్లో. సో అక్కడ ఉన్న స్నేహితులు కానివ్వండి, క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక ప్రదేశ్ నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది. సో అన్ని చోట్ల నుంచి తెలంగాణ కానివ్వండి, లేకపోతే ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ అందరం కలిసి ఉండేవాళ్ళం. సో అప్పుడు ఒకలాంటి మంచి వాతావరణం ఉండేది. ఆ ఫ్రెండ్స్తో, స్నేహితులతో. అలాగే చదువు మీద ఇంకా ఆసక్తి పెరిగింది. అప్పుడు నాకు మెయిన్గా ఈ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవడం, దాని తర్వాత సైన్స్, తర్వాత డాక్టర్ కావాలనే ఆలోచన, ఆ తర్వాత అక్కడ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఆ ఐపీఆర్ చేసి రాజు సారే. నేను ఎప్పటికీ ఆ కాలేజ్కి, వాళ్ళందరికీ, మా టీచర్స్ కూడా రుణపడి ఉంటాను. ఓకే. సో అంటే మీరు మొదటిసారి ఎటువంటి కోచింగ్ లేకుండా ఏపీఆర్జేసీలో సీట్ సంపాదించడం కావచ్చు, ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం కావచ్చు, ఆ తర్వాత ఉస్మానియా లాంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో మళ్ళీ ఎండీ సీట్ సంపాదించడం కావచ్చు, అంటే అది కూడా 15 ర్యాంకు లోపు సాధించడం. అంటే ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అంటే పుట్టుకతోనే ఒక బ్రైట్ స్టూడెంట్గా చదువు మీద అమితాసక్తి, ఇది ఎలా జరిగింది? ఎట్లా యూ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ యాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఫర్ సో లాంగర్ పీరియడ్? అది పూర్తిగా నాకు అంత అవగాహన లేదు చిన్నప్పుడైతే. కాకపోతే ఏవో చదువుపైన ఒకలాంటి ఆసక్తి ఉండేది. నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను మా పిల్లలకు కూడా, చదువుని ఒక ప్లెజర్ లాగా చదవాలి తప్పించి దాన్ని ప్రెషర్ లాగా తీసుకోవద్దు. ఆనందంగా చదువుకోవాలి, ఆ నాలెడ్జ్ని నలుగురికి పంచాలి అనే ఉద్దేశం అనేది సమూహం నాకు కలిగింది. సో ఆ విధంగానే చిన్నప్పటి నుంచి కూడా చదువుపై ఆసక్తి పెరిగింది. ఆ భగవంతుని, ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉండొచ్చు. సో ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలో, ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడడము, భయపడము, సరిగా రాయకపోవడం అట్లా ఉండేది. ఆ టైంలో అంటే ముఖ్యంగా నాకైతే ఎప్పుడు కూడా ఎగ్జామ్ అంటే టెన్షన్ కానీ, చదువుకోవాలంటే టెన్షన్ కానీ, ఒకలాంటి ఇబ్బంది కానీ నాకు ఎప్పుడు కలగలేదు. 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎంటీ కావచ్చు, నేను ఎప్పుడు ఒకే విధంగా అనుకునేవాడిని. నేను ఎందుకు ఉండకూడదు 10 ర్యాంక్స్ లోపల, ఫస్ట్ ర్యాంక్ నాకు ఎందుకు రాకూడదు, నాకేంటి ఇబ్బంది, నేను చదువుకోలేనా, లేకపోతే నాకు తెలివి లేదా, నాకు అంత నాలెడ్జ్ లేదా, నేను కష్టపడను కదా, కష్టపడే మనస్తత్వం ఉంది కదా అన్నట్టుగా నేను ఎప్పుడు అదే విధంగా పాజిటివ్గా ఆలోచించేవాడిని. నాకు రాదు, నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు. భగవంతుని సహకారంతో ఆ విధంగానే నేను అది ఎంబీబీఎస్ కావచ్చు, ఎండీ కావచ్చు, ఒక పాజిటివ్ నేచర్. అదే ఇప్పుడు వాళ్ళకు కూడా జనరేషన్ అని చెప్పేది అదే, పాజిటివ్ నేచర్తో ఉండాలి. ఎస్, నేను సాధించగలుగుతాను. ఫస్ట్ ర్యాంకర్కి నాకు ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ మా ఇద్దరికి డిఫరెన్స్ ఉంది, చదువులోనా, లేకపోతే హార్డ్ వర్కింగా, ఇంటెలిజెన్సా, ఆర్ నేర్చుకునే ప్రక్రియలో తేడా ఉందా, అటువంటివి మనం ఇప్పుడు ఆలోచించాలి తప్పించి నాకు సీట్ రాదేమో, నేను చదవలేనేమో, నాకు అర్థం కావట్లేదేమో, నాకు టెన్షన్ వస్తుంది అనే ఆలోచన ఉండకూడదని ఇప్పటి వరకు కూడా నేను చెప్తూ ఉంటాను. సో అందుకని నాకు ఆ దృక్పథం బహుశా పేరెంట్స్ దగ్గర నుంచి జీన్స్లోనో, లేకపోతే బహుశా నేను కూడా బుక్స్ ఎక్కువగా చదువుకుంటాను, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, నాకు అది పాజిటివ్గా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇష్టంగా చదవడం అనేది నాకు చాలా మంచి అనిపిస్తుంది. బాగా చదవడం అనేది ఒక హాబీలాగా ఉంటే ఖచ్చితంగా అది మనకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. మీరు డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఎప్పుడు ఒక ప్రతిష్టాత్మక గొప్ప హాస్పిటల్స్తోని పనిచేస్తూ వచ్చారు. అంటే మొదట సిడిఆర్లో చేశారు, తర్వాత యశోదలో చేశారు, ప్రస్తుతం కిమ్స్లో దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years నుంచి చేస్తున్నారు. సో అంటే ఈ టాప్ హాస్పిటల్తో ఈ అనుబంధం ఏ రకంగా ఏర్పడింది? సో హౌ యువర్ ఈ జర్నీ అండ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది సిడిఆర్ హాస్పిటల్ మొదలుకొని నాకు ఖచ్చితంగా నా టీచర్స్, నాకున్న వాట్ ఎవర్ నా అదృష్టం అనొచ్చు, మళ్ళీ కూడా నా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా నాకు అంటే నాతో పాటు తోడుగా ఉండడం అనేది నాకు ఒక మంచి అది అవకాశంగాను అభివృద్ధికి బాగా తోడ్పడింది. సో డాక్టర్ శ్యామ్ సుందర్ గారు కానీ చాలా మంది డాక్టర్స్ నాతో పాటు
డాక్టర్ రాజారావు గారు వీళ్ళంతా కూడా నాకు సీనియర్గా ఉన్నా కూడా ఒక టీచర్స్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా కొలీగ్స్ లాగా ఉండి నన్ను ఆదరించారు. ఖచ్చితంగా ఐ థింక్ టీచర్స్ యొక్క విలువ అనేది ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేసిన బాట మనకు చాలా అవసరం. వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి ఖచ్చితంగా. సో ఆ తోడు అనేది నాకు ఇంపార్టెంట్ అయింది. ఆ విధంగా నేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాకు పెద్దగా డాక్టర్స్ కానీ అట్లా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో నాకు ఆ టీచర్స్ నాకు ముందు నడిపించారని నేను అనుకుంటున్నాను ఆ భగవంతుడి సాయంతో. సో తద్వారా నేను ఆ జర్నీలో సీడర్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, తర్వాత యశోద కానివ్వండి, అదంతా జర్నీ కూడా స్మూత్గా జరిగింది. అండ్ అఫ్కోర్స్ మనకు నాలెడ్జ్ కానీ మనకు ఉండే స్వభావం కానీ అవన్నీ కూడా అవసరం అవుతాయి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు. అవన్నీ కూడా ఈ రెగ్యులర్గా టీచర్తో పాటు ఈ యొక్క జర్నీ ఏదైతుందో నా స్వభావం కానివ్వండి, నా యొక్క నాలెడ్జ్ కానీ అవన్నీ కూడా తోడ్పడి ఉంటాయి. బట్ ఏదేమైనా మనం ఎప్పుడు కూడా టీచర్స్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు చేసే సహాయం ఖచ్చితంగా జీవితంలో ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నాకు గుర్తుపెట్టుకునేటట్టుగా నాకున్నారు. నాకు అది చాలా ఆనందం. అది ఎప్పటికీ నేను మర్చిపోకుండా ఉంటాను. సో అంటే ఇప్పుడు మీ మొత్తం కెరీర్లో కిమ్స్ అనేది మేజర్ పాత్ర. సో అది ఆదిసభ పర్వాలు అయితే అరణ్యపురం నుంచి మొత్తం కాంపిటీషన్ ఎర్రపరాడ లాగా ఎక్కువ భాగం కిమ్స్లోనే జరిగింది. సో 20 ఏళ్ళ ప్రయాణం మీద అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే సాధారణంగా చాలామంది డాక్టర్లు ఏంటంటే కొద్దిగా పేరు రాగానే ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ వెళ్తూ ఉంటారు కదా. సో 20 ఏళ్ళు కొనసాగడం గల కారణం ఏంటి? స్టిల్ యు ఆర్ హెడింగ్ ఫిజిషియన్ డిపార్ట్మెంట్ కదా. అవును, అంటే నేను యూజువల్గా 2-3 విషయాలు నేను నమ్ముతానండి. ప్రిన్సిపల్స్ అనేవి లైఫ్లో అందరికీ ఉంటాయి. ఒకటి హార్డ్ వర్క్ అనేది అందరూ చేయాలి. రెండోది మనకు దొరికిన అవకాశాన్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మన యొక్క హార్డ్ వర్క్తో పాటు క్వాలిటీ ఆఫ్ కేర్ అంటే మనం నాలెడ్జ్ కానివ్వండి, మనం అది ఎప్పుడు కూడా మోర్ దెన్ అడిక్వేట్గా మనం పేషెంట్స్కి ఇవ్వగలిగితే అది మనకు డెఫినెట్గా మంచి పేరు తెస్తుందని అనుకుంటూ ఉంటాను. అండ్ ఏది కూడా షార్ట్ కట్స్ నేను నమ్మను. అంటే ఏదైనా కావాలని ఇప్పుడు ఒక విత్తనం వేస్తాము, అది టైం పడుతుంది కదా, టైం పీరియడ్ ఉంటుంది. వెంటనే 2 రోజుల్లో మొక్క రావాలంటే రాకపోవచ్చు, అఫ్కోర్స్ ఒక్కో రకంగా. సో అట్లా ఒక టైం ఉంటుంది దేనికైనా సరే. ఆ టైం మనం గమనిస్తూ మన యొక్క పనిని, మన యొక్క ఏదైతే పనిని మనకు ఇచ్చారో దాన్ని ప్రాపర్గా చేయడము, సద్వినియోగం చేయడము, హార్డ్ వర్క్ చేయడము, దాని తగ్గట్టుగా మనము ఖచ్చితంగా మనసు పెట్టడం అనేది చాలా అవసరం. సో యూజువల్ నేను రెగ్యులర్గా కూడా మీరు గమనిస్తే అది పేషెంట్ రూపంలో కావచ్చు, ఎవరైనా సర్వీస్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ పేషెంట్స్ ట్రీట్మెంట్లో కానివ్వండి, వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి, మనం మనసు పెట్టి జాగ్రత్తగా గమనించి వాళ్ళకి నిజంగా వాళ్ళకి వాడికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక మంచి పేరు వస్తుంది. నేను ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ కానీ డబ్బుల పరంగా కానీ అట్లా ఎక్కువగా చూడను. ఎందుకంటే ఒక మంచి పేరు ఉండాలి. శివరాజ్ గారు అంటే ఒకలాంటి మంచి పేరు, ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ అది ప్రాపర్గా చెప్పడం కానివ్వండి, ఇవన్నీ ఉండాలి. ఒక సొసైటీలో మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే ఆలోచన ఒకలాంటి లాంగ్ టర్మ్ గోల్ లాగా పెట్టుకున్నాను తప్పించి షార్ట్ కట్స్గా డబ్బులు కావాలి సడన్గా అది చేద్దాం అనే ఉద్దేశం లేదు. అందుకనే నాకు అవకాశాలు ఎన్నున్నా నాకు కిమ్స్ పరంగా డెఫినెట్గా నాకు ఇనిషియల్గా ఇచ్చిన ఒక మంచి ప్లాట్ఫామ్ అది. అండ్ అక్కడ నెమ్మదిగా వర్క్ చేసుకుంటూ నేను ఏదైతే అనుకున్నానో మనసులో పేషెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి అన్ని రకాలుగా చేయాలని అనుకున్నాను. ఆ విధంగా జరిగింది. దాని తోడుగా ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా నేను ఇంపార్టెంట్ ఫీల్ అవుతాను. ఏదో మనకు వారం రోజుల్లో నెల రోజుల్లో రిజల్ట్స్ రావడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో సర్వీస్ ఫీల్డ్ కాబట్టి మనము మన యొక్క కృషి, మన యొక్క నాలెడ్జ్ కానీ మన యొక్క నడవడి ఇవన్నీ చాలా అవసరం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటేనే మనకు అలాంటి గుర్తింపు సొసైటీలో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్. సరిగా మనం ఈ వైద్య విధానానికి వద్దాం. మనం గతంలో కూడా ప్రివెంటివ్ మెడిసిన్ గురించి చాలా వీడియోలు చేసాము. సో ఓవరాల్గా అంటే మన కాంప్రిహెన్సివ్గా చెప్పడానికి ఇప్పుడు భారత్లో ఆల్మోస్ట్ 8 కోట్ల మంది పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 20 ఇయర్స్లో 13 కోట్లు అవుతుందని, ఇంకా పెరుగుతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అంటే గతానికి ఇప్పటికీ మారింది ఏంటి? భారతీయులు ఎక్కువ మొత్తంలో ఈ షుగర్ వ్యాధి బారిన పడడం గల కారణం ఏంటో మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమే. అంటే మనం జనరల్గా ఒక జస్ట్ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పేయడం ఒక వంతు అయితే అది మనకు ఒక రకంగా చూస్తే మనకు మంచిది కూడా కాదు, అది గొప్పగా చెప్పుకునే విషయం కాదు. సో అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా లాస్ట్ 2-3 డికేడ్స్లో అయితే మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను గమనిస్తే డయాబెటీస్ అనేది జెనెటిక్ అనేది కొంతవరకు ఉన్నా మనకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మార్పులు చెందాయి. మీరు బాగా గమనిస్తే ఒకటి
ఎమిగ్రేషన్ అంటే అర్బనైజేషన్ అనొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా జాబ్ పరంగా కానివ్వండి సెటిల్ కావాలని చెప్పేసి ఒక ఊళ్ళో నుంచి మన డిస్ట్రిక్ట్స్లో రావడం, అలాగే డిస్ట్రిక్ట్స్లో సిటీ రావడం అనేది చాలా కామన్గా మారింది. ఆల్మోస్ట్ మన పేపర్లో చూసినా సరే, రీసెంట్ స్టడీస్లో చూసినా సరే ఆల్మోస్ట్ 50% పైన అర్బనైజేషన్ జరుగుతుందంట. సో నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ విధంగానే మనకు అలవాట్లు మారాయి. అంటే మనం అందరం అప్పుడు ఇంట్లో ఉండడం, లేకపోతే అవసరం మ్యాక్సిమం అయితే బయటకు వెళ్ళి అందరం ఇంట్లో వండుకొని బయట తినేవాళ్ళు. మీరు గమనిస్తే ఒక 2-3 డికేడ్స్ బ్యాక్ కానివ్వండి, మనం ఏదైనా అవకాశం వచ్చిన ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఇప్పుడు ప్రతిదీ కూడా బయటే అయిపోయింది. మనం అందరం ఫ్యామిలీస్లో ఎంతమంది సండే ఇంట్లో తింటున్నారు చెప్పండి. అది రీజన్ ఏదైనా కావచ్చు, టైం లేకపోవచ్చు, బిజీ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే జాబ్స్లో ఉండొచ్చు. అంటే మనం ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ప్యాటర్న్ మారిపోయింది. ఇంట్లో వండుకోవడం పక్క పెట్టేసి బయట ఎక్కువ తినడం అలవాటైంది. అండ్ వెస్టర్నైజేషన్ మీరు గమనిస్తే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి చెప్పండి. ఈ జంక్ ఫుడ్ కానివ్వండి ఎన్ని రకాలుగా ఉన్నాయి. సో మనం ఈ జంక్ ఫుడ్ కానీ మనకున్న ఈ యొక్క అవకాశాలు అంటే ఈ హై ఫ్యాట్ ఫుడ్స్, క్యాలరీస్ ఉండే ఫుడ్ అవన్నీ కూడా మనకు బయట ఎక్కువగా దొరకడం. అలాగే మీరు ఈ మధ్యలో చూస్తే అన్ని రకాలుగా మనకు మెసెంజర్స్ లాగా చాలా ఉన్నాయి మన ఇంటికి, హోటల్స్కి రకరకాలుగా అవన్నీ. సో మనకు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటి, తర్వాత వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ జంక్ ఉండడము, హై క్యాలరీ ఫుడ్స్ ఉండడం, ఫ్యాటీ ఫుడ్స్ ఉండడం అది ఒక ముఖ్యమైన కారణంగా మారింది. అదే కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతూ ఉంది. మనం ఒక ఫ్యూ డికేడ్స్ బ్యాక్ ఏదైనా కావాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఏదైనా తీసుకురావాలంటే. ఇప్పుడు దేనికి కూడా 2-వీలరు 4-వీలరు తీసుకొని పక్కన షాప్కి వెళ్దామన్నా కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అది మరి టైం ఫ్యాక్టర్ అంటామా, బిజీ షెడ్యూల్ అంటామా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అయ్యో నడవాలా మనం ఇప్పుడు అనే ఆలోచన వచ్చు. ఆ నడక అనేది ఒక భారంగా కూడా మారింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది నేను యూజువల్గా ఆలోచిస్తూ ఉంటాను, అరే ఏంటి మనం ఫిజికల్ యాక్టివిటీని ఒకటి ప్రత్యేకంగా చెప్పాలా, మీరు ఫిజికల్గా యాక్టివ్గా చేయండి, మీరు ఒక అరగంట నడవండి అని మనం చెప్పాలా అనే దుస్థితికి చేరామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది కూడా ఒక ముఖ్య కారణంగా భావించాలి. అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక నడవడము, ఒక రెగ్యులర్గా మన యొక్క పనిని మనం సొంతంగా చేసుకోవడం అనేది చాలా ఒక ఇబ్బందికరంగా మారింది. అది మరి బహుశా అది అర్బనైజేషన్ అనొచ్చు, లేకపోతే బిజీ ఉండి మనకి ఎంప్లాయ్మెంట్ వాటి వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే వాటెవర్. అంటే మనం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాల్లో చూస్తే మన యొక్క ఆహార విషయాల్లో చూస్తే, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ విషయం చూస్తే వెనుకబడుతున్నట్టే అనిపిస్తుంది. అది కాకుండా ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీతో కాకుండా వెయిట్ గెయిన్. ఎప్పుడైతే మనం ఫిజికల్గా మనం సరిగా వాక్ చేయము, మన అలవాట్లు సరిగా లేవు, హ్యాబిట్స్ పెరిగిపోయాయి, స్మోకింగ్, డ్రింకింగ్, ఎంతోమంది అసలు చెప్పలేని లక్షల మంది ఉన్నారు. అది ఒక క్యాజువల్గా అయిపోయింది, దానికి చెప్పడానికే లేదు. సో అది కూడా అంటే మన యొక్క హ్యాబిట్స్ కూడా వీటన్నిటితో ఒబేసిటీ పెరుగుతూ ఉంది. ఒబేసిటీ పెరిగినప్పుడు ఈవెన్ చిన్నపిల్లల్లో ఇంతకుముందు ఇంట్లో కూర్చొని ఎవరు ఉండేది, ఇప్పుడు గంటలు ఇంట్లో కూర్చొని టీవీ చూడడం. చిన్నపిల్లల్లో కూడా ఆ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా పెద్ద ప్రాబ్లంగా మారింది. సో అదొక ఇంపార్టెంట్ కారణము, హ్యాబిట్స్ ఒక ఇంపార్టెంట్ కారణము. సో ఈ విధంగా మన యొక్క ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా, అండ్ స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ అనేది చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎగ్జామ్ పరంగా కానివ్వండి పెద్దవాళ్ళ వరకు టెన్షన్ అనే ఆలోచనలో ఉన్నాం. ఆ స్ట్రెస్ అనేది ఒక మనలో భాగం అయిపోయింది, దాన్ని తగ్గించుకునే మార్గాలు వెతుక్కుంటున్నాం. సో అట్లా ఇవన్నీ కారణాలు, అంటే నైట్ జాబ్స్ ఉండేవండి, ఇవన్నీ కూడా ఐ థింక్ మన ఇండియన్ అఫ్కోర్స్ మన ఇండియన్ జెనెటిక్ అనే మన యొక్క బాడీ, మన యొక్క జీన్స్ కానీ కొంత టెండెన్సీ ఉంటుంది. యాజ్ పర్ ద మనకున్న ఈ స్టడీస్ ప్రకారంగా ఇండియన్ వాళ్ళకి జెనెటికల్గా కొంచెం ప్రీడిస్పోజిషన్ ఉంది, డయాబెటిక్ టెండెన్సీ. కానీ అదొక్కటే కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా చాలా వరకు, ఎందుకు నేను చూస్తున్నాను యంగ్ పిల్లలు 20 years 25 years వరకు, ఈవెన్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, ICMR ఇవన్నీ కూడా 10 to 20% పైన యంగర్ డయాబెటిక్స్ వస్తున్నారు రెగ్యులర్గా మనకు ఇవన్నీ. సో అంటే ఈ విధంగా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క జీవనశైలి, మనం ఇప్పుడు చెప్పుకున్న అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా మారాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 5 years అవగాహన రాకపోతే మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది కదా. ఇంతకుముందు మీరు గమనిస్తే తొందరగా సెటిల్ కావాలని ఎప్పుడు మేము డాక్టర్స్ 30 సంవత్సరాల తర్వాత మేము ఏదో స్టార్ట్ చేసి నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడంతా కూడా 20s 25 years సెటిల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. మన యొక్క డిజైర్స్ కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఆ ద్వారా కూడా ఈ మెయిన్గా మనకున్న ఈ రెడీ అవైలబుల్ థింగ్స్ వల్ల కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. ఫుడ్ కానివ్వండి, మనం దాని తర్వాత మనకుండే ఈ యొక్క సిట్టింగ్. ఇప్పుడు IT ప్రొఫెషన్ ఎంత చేంజ్ వచ్చింది చూసారు. IT ప్రొఫెషన్ అయితే సిట్టింగ్ జాబే కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.
సో అట్లా ఇవన్నీ కూడా సో ఒక ఏజ్ గ్రూప్ కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక 10 years 15 years నుంచి కూడా ఇప్పుడు 60 years వాళ్ళకు కూడా ఈ యొక్క డయాబెటీస్ అనేది ఇబ్బందిగా మారి మనం అందుకే మన యొక్క ప్రాబ్లం ఏంటంటే దాన్ని క్యాపిటల్గా కూర్చున్నాం, అది ఉండకూడదు. ఆ క్యాపిటల్ స్థానాన్ని మనం తొందరగా దిగాలి. ఓకే, అది దిగి అంటే మనం జనాలు దీన్ని బాగా సీరియస్గా తీసుకుంటలేరా అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షుగరు వ్యాధి వచ్చిన తర్వాత దీన్ని మనం సీరియస్గా తీసుకోవడానికి మనం చేసే కార్యక్రమం ఏంటంటే షుగర్ వచ్చిన తర్వాత మన జీవన శైలి ఏ రకంగా దెబ్బతింటుంది, సో అంత ముందు ఎలా ఉంటుంది, షుగర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, మీరు కొద్దిగా వివరిస్తారా? ఇది మీరు అన్నట్టుగా ఇది డయాబెటీస్ అనేది ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్గా ఉంటేనే వస్తుందని అనుకోవడం ఒక అపోహ. అది ఖచ్చితంగా అది కాదు. అందరికి ఎవరికైనా రావచ్చు, ఇంక్లూడింగ్ మీకు నాకు కూడా రావచ్చు, మన యొక్క జీవనశైలి ప్రాపర్గా లేకపోతే. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి లక్షణాలు ఉండట్లేదు, సిమ్టమ్స్ అనేవి ఉండట్లేదు. అంటే మనం డయాబెటిక్లు అంటాం వెయిట్ లాస్ ఉండాలి, ఆకలి కాకపోవడం, యూరిన్ ఎక్కువ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివి చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటున్నాయి. ఇది సిమ్టమ్స్ వైజ్ చూస్తే చాలా తక్కువ మందిలో ఉంటున్నాయి. సో అందుకని బహుశా అది కూడా గ్రహించలేకపోతున్నారేమో. సో ఆ విధంగా కాకపోతే ఒక చిన్న ఇక్కడ హోప్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంది. ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఏంటంటే అదొక ముందు స్టెప్ అనమాట. ప్రీ డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటే దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మంత్స్ నుంచి ఇయర్స్ కూడా ఉండొచ్చు. ఆ గ్యాప్ మనం ఒక ప్రీ డయాబెటిక్లో మనం కొంచెం చూసుకోగలిగితే, ఎందుకంటే లక్షణాలు ఏముండవు, చెక్ చేసుకోగలిగితే బహుశా మనం ఈ డయాబెటిక్ స్టేజ్ని చాలా వరకు నియంత్రించవచ్చు. ఎందుకంటే ఈవెన్ ప్రీ డయాబెటీసే కొన్ని లక్షల మందిలో ఉన్నారు. ఆల్మోస్ట్ 60-80 million పైన, 130 million పైన స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో అట్లా ఐ థింక్ అంటే స్కోప్ ఉంది, ఇప్పటికీ ఒక స్కోప్ ఉంది. డయాబెటీస్ అనేది రాకుండా చేసుకోవడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది, టైం కూడా ఉంది. దాన్ని మనం గ్రహించి యూటిలైజ్ చేసుకోవాలి. ఆ గ్రహించడం అనేది ఇంపార్టెంట్, ఆ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో దానికి చెకప్స్ రూపంలో కానీ 20s నుంచే అలా చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగా డయాబెటీస్ ముందు ఒక రకంగా బిహేవియర్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మనం ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే, అరే ఓకే నాకు షుగర్ వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్లో అది మన మీద ఆధారపడిందని గ్రహించి సీరియస్గా ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ బై 50%. మీరు ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఈ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మన వెయిట్ని మెయింటైన్ చేయడం కానీ స్ట్రెస్ లెవెల్స్ని కానీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోగలిగితే మనము ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ కూడా ఖచ్చితంగా మనం 50-60% ప్రివెంట్ చేయొచ్చు. అంటే మనకి ఇంకా మన చేతుల్లో ఉంది. సో అది మనం గ్రహించాలి. అదే సార్, అంటే దీనికి కొద్దిగా కంటిన్యూషన్ అంటే మనం ఏంటంటే ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జీవనశైలి ఏ రకంగా ఉంటుంది, షుగర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. అంటే సో ఏంటంటే కార్డియాక్ డిసీజ్ పెరుగుతాయా, లేకపోతే ఊబకాయం పెరుగుతుందా, లేకపోతే కిడ్నీలు దెబ్బతింటాయా, కళ్ళు దెబ్బతింటాయా, ఇది మనం వార్న్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగు, లేకపోతే కరెక్ట్ డైటు, లేకపోతే బయటకు 30 minutes వాకింగ్ పోవడం జరుగుతుందని నా ఉద్దేశం. సో ఆఫ్టర్ డయాబెటీస్ హిట్ అయిన తర్వాత ఎనీవే షుగర్ వచ్చిన తర్వాత రోజు ఇంజక్షన్లు వేసుకోవడం కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, సో అది ఇంకా డిటెరేట్ ఎట్లా హెల్త్ డిటెరేట్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఇప్పుడు మనకు ఈ డయాబెటీస్ అనేది ఒకసారి మనకు లేబుల్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకసారి ఒక డాక్టరు డయాబెటీస్ అని లేబుల్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ నుంచి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, అంటే అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఒకసారి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది ముందుకు అలా వెళ్తూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఆల్రెడీ డిటెక్ట్ అయినప్పుడు అప్పటికీ లోపల 50% ఇన్సులిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఓకే, బాడీలో 50% ఇన్సులిన్ లేదు ఇంకప్పటికీ. అంటే బై ద టైం మనకు డయాబెటిక్ అని వచ్చిందంటే లోపల 50% ఇన్సులిన్ లేనట్టే. అంటే అది ఎప్పటి నుంచి మనకు లోపల సబ్ క్లినికల్గా సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు. సో డయాబెటీస్ అని ఒకసారి లేబుల్ అయిన తర్వాత మన యొక్క మెయిన్ ఏంటంటే మన యొక్క ఈ యొక్క బాడీ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే డయాబెటీస్ వల్ల నీరసం, ఫటిగ్ అనేది వస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసి ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్సులిన్ వైపు కూడా వెళ్ళాల్సి వచ్చిన అవకాశం ఉంటుంది. అది రోజు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఆ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అలా జరుగుతూనే ఉంటాయి ముందుకు. నెక్స్ట్ 2 years కానీ 5 years కానీ 10 years పెరిగిపోతూనే ఉంటాయి. మూడవది ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో చూస్తే డయాబెటీస్ కిడ్నీ పరంగా చూస్తే ద హైయెస్ట్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. 100 మందిలో 50 మందికి పైగా
కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా భయంకరమైన బాధాకరమైన విషయం. నేను చూశాను ఒకసారి ఎప్పుడైనా డయాలసిస్ వెళ్ళి చూడండి ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. అందరూ డయాబెటిక్ వాళ్ళే చాలామంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అలాగే ఒక్కసారి డయాబెటీస్ వస్తే 2 to 4 fold ఇంక్రీజెస్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ అటాక్స్. అండ్ మోర్ ఓవర్ సైలెంట్ ఉంటాయి. లక్షణాలు ఉండాలని ఏం లేదు, ఛాతిలో నొప్పి రావాలి, స్వెట్టింగ్ రావాలని ఏం లేదు, ఆయాసం ఉండొచ్చు, లేకపోతే సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మేజర్ హార్ట్ స్ట్రోక్ రావచ్చు. సో ఆ విధంగా మనకు ఈ హార్ట్ పరంగా కూడా 2 to 4 fold డయాబెటీస్ ఉండడం వల్ల ఇది ఎంత ఇబ్బందికరమైన విషయం. అలాగే చూస్తే నరాల ప్రాబ్లం, కాళ్ళలో నరాలు స్పర్శ తెలియక అది డయాబెటిక్ ఫస్ట్ టైం డిటెక్ట్ అయిన వాళ్ళకి ఉండొచ్చు. ఆర్ ఆ ప్రయాణంలో షుగర్ కంట్రోల్ పోతే ఎప్పుడైనా రావచ్చు. అది కొంచెం ప్రమాదమే. దాంతో అల్సర్స్ ఫామ్ అయితే చాలామంది మనం గుళ్ళకు పోతాము, ఎక్కడో కాలినడక వెళ్తాము, అల్సర్స్ ఫామ్ అయితే పుండుగా మారి ఒక్కోసారి వేలు తీయాల్సిన అవసరం వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. న్యూరోపతి అంటాం, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ ఫుట్ అంటాం. అల్సర్స్ ఫామ్ అవుతాయి, కాళ్ళలో రక్త సరఫరా తగ్గి గ్యాంగ్రీన్ వస్తుంది, వేలు తీయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డయాబెటీస్ అనేది ఐసే కాకుండా ఐస్, రెటీనా, ఎంతమందికి బ్లైండ్నెస్, ఎంతమంది విజన్ దెబ్బతింటుంది, ఎంతమంది కంటికి ఇంజెక్షన్ తీసుకుంటారు. నేను అదే చెప్తాను పేషెంట్స్, అమ్మ మీరు డయాబెటిక్ కంట్రోల్ కాకపోతే ఇంజెక్షన్స్ కంట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎంత ఇబ్బందికరమైన విషయం అది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐస్ అనే కాదు, కిడ్నీస్ అనే కాదు, నర్వ్స్ అనే కాదు, రక్త సరఫరా, కాళ్ళలో కానీ గుండె పరంగా ఇన్ని రకాల సమస్యలు మనం ఎందుకు ఫేస్ చేయాలి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకు ప్రాపర్గా ఉండకూడదు, మనం ఎందుకు డయాబెటీస్ గురించి సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఉంది, మనం ఏదైనా ఇష్టమైన పని చేయలేదు ఆ రోజు, ఏదైనా చేయనప్పుడు ఏదైతే ఫీల్ అవుతామో అదే కూడా డయాబెటీస్ వచ్చినా కానీ రాకుండా ఉండేటట్టుగా అంత ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో ఇప్పుడు స్క్రీనింగ్ విషయానికి వస్తే సార్, అంటే ఎర్లీ డిటెన్షను అదే రాకుండా చూసుకోవడం, ఈ రెగ్యులర్ టెస్ట్ల గురించి వద్దాం మనం. సో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఎటువంటి టెస్టులు మనం చేయించుకోవడం ద్వారా మనం దీన్ని ప్రారంభంలో గుర్తించగలం, లేకుండా రాకుండా ఆపగలం? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అదే మీకు చెప్పినట్టుగా చాలా వరకు ఈ డయాబెటీస్ అనేది ఆర్ ప్రీ డయాబెటీస్ అనేది సిమ్టమ్స్ ఎక్కువగా ఉండట్లేదు. నేను రికమెండ్ చేసేది అంటే, నేను చాలామంది ఈవెన్ యంగ్ ఆల్మోస్ట్ 20s 30sలో మనకు తెలుసు టైప్ 2 డయాబెటీస్ ఉంది, టైప్ 1 ఉంది. టైప్ 1 పిల్లల్లో ఉంటుంది, అది ఎక్కువ పర్సంటేజ్ ఉండదు, మోర్ దెన్ 80-90% టైప్ 2 డయాబెటీస్. సో అందుకనే మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. సో అరౌండ్ 20-25 years నుంచి డయాబెటిక్ నేను చూస్తున్నాను. సో అందుకని ఎర్లీగా మనం ఇప్పుడు చాలామంది ఒక ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్లో ఎవరికొకరు డయాబెటీస్ ఉండే ఉంటుంది. సో ఆ గ్లూకోమీటర్తో ఇంట్లో కానీ వీలైతే, లేదంటే లేదు హెల్త్ చెకప్ చేసుకుందామన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, మామూలు బ్లడ్ షుగర్ చూసినా చాలు, ఒక గ్లూకోమీటర్తో చూస్తే 40 సెకండ్లు. సో అలా విధంగా మనం చూసుకోగలిగితే అట్లీస్ట్ 20s నుంచి ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఊబకాయంగా ఉన్నాం, లావుగా ఉన్నాము, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నా యొక్క అలవాట్లు బాగాలేవు, తెలిసిపోతుంది. ఒక మనిషికి తన యొక్క దినచర్య తెలుసు కదా. అటువంటప్పుడు ఎర్లీగానే కొంచెం ఆ టెస్ట్ చేసుకోగలిగితే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ, లేకపోతే కుదిరితే అది ఒకవేళ డౌట్ వస్తే 200 above వచ్చింది చూసుకోవడం, లేకపోతే ప్రీ డయాబెటిక్లు ఉన్నారా ఒక HbA1c బ్లడ్ టెస్ట్ కానీ, ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఒక పోస్ట్ లంచ్, రెగ్యులర్గా చేసే టెస్ట్లు అవి చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు నార్మల్ పర్సనా, ప్రీ డయాబెటికా, డయాబెటికా, 3 గ్రూపులు మనం చూసుకోవచ్చు. నార్మల్ పర్సన్ ఫైన్, వెరీ గుడ్. సో 2-3 years ఒకసారి చేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ ఉన్నారు చేసుకోండి, ఎవ్రీ 6 months 1 year చూసుకోండి. ఆర్ డయాబెటికా వెంటనే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఉన్న సొసైటీ చూస్తే నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తుంటాను, 3 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు, నార్మల్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్. ఎందుకంటే అందరికీ వస్తుంది వాళ్ళకి చూస్తే. సో ఆ విధంగా మనం ఆ క్లాసిఫై చేయగలిగితే, ఆ తర్వాత ప్రీ డయాబెటిక్లోనే ఉన్నారనుకోండి, ఫాస్టింగ్ ఒక 100 to 120 లోపు ఉంది, ఆర్ HbA1c 5.67 నుంచి ఒక 6.5 లోపు ఉంది, మనం వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అలాంటి ఒక లాంచ్ చేసుకొని ఎవ్రీ 6 months 1 year చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డయాబెటీస్ రాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఓకే.
సో ఇంకొకసారి అంటే ఇప్పుడు ఈ మెడ మీద నల్లగా మారడం, పులిపులు రావడం, ఇది కూడా ఒక సైనా అండి షుగర్? పులిపిర్లు అనేది ఒక సైన్ కాదు. నల్లగా మచ్చ అనేది దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. ఓకే. అది మెడ దగ్గర కావచ్చు, చంకలో కావచ్చు, అది బ్లాక్ ప్యాచ్ లాగా వస్తుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అది ఇండికేటర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందికి అర్థం కాదు. ఈవెన్ చాలా మంది డాక్టర్స్ కూడా కొంచెం అర్థం కాదు. యంగ్గా వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ అడిక్వేట్గా ఉంటుంది, ఇన్సులిన్ సెక్రీషన్ బాగుంటుంది, ఇన్సులిన్ పని చేయడం తక్కువగా ఉంటుంది. ఓకే. పని చేయడం అంటే ఏంటి? మనం తిన్నప్పుడు ఆహారం ఏమవుతుంది, బ్లడ్లో షుగర్ పెరగాలి. ఆ బ్లడ్లో షుగర్ పెరిగినప్పుడు అది టిష్యూలోకి వెళ్ళాలి. అంటే లివర్లోకి కానివ్వండి, ఫ్యాట్లోకి కానివ్వండి, మజిల్లోకి కానివ్వండి వెళ్ళాలి కదా. బ్లడ్లో ఉండకూడదు. ఆ బ్లడ్లో ఉండకుండా చేసేది ఇన్సులిన్ అనమాట. మనం తినగానే షుగర్ పెరుగుతుందనే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి బ్లడ్లో షుగర్ని టిష్యూస్కి చేరేస్తుంది. చేరేసినప్పుడు అప్పుడు బ్లడ్ షుగర్ మనకు నార్మల్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడు ఏంటంటే బాడీలో ఇన్సులిన్ అడిక్వేట్గా ఉంటుంది అందరిలాగానే, కానీ అది పనిచేయదు టిష్యూస్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఎందుకు పనిచేయదు అంటే ఆ ఒబేసిటీ ఉండడం వల్ల ఆ రిసెప్టార్స్ అన్నీ మారిపోయి దానివల్ల ఇది ఎఫెక్ట్గా పనిచేయదు. సో సింపుల్గా చెప్పాలంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కామన్గా ఒబేసిటీలో చూస్తాం. బరువు తగ్గితే చాలు ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది, షుగర్ కూడా బెటర్ కావచ్చు. సో మనం వెయిట్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మాట్లాడుకుందాము. సో అట్లా ఈ నల్లటి మచ్చ అనేది అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది మాత్రం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఇండికేటర్. డయాబెటీస్ వస్తుందేమో ఫ్యూచర్లో అనే దానికి ఒక చిన్న సంకేతం. అదేవిధంగా ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం లేడీస్లో, మనం ఎంత యంగ్ ఏజ్లో మెన్సెస్ ప్రాబ్లమ్స్లో పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అది కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేటే. దాని ద్వారా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్లా ఆ లింక్ అనమాట. సో అందుకే ఈవెన్ లేడీస్లో కానీ యంగ్ మన వీళ్ళ గర్ల్స్లో కానివ్వండి, ఈ ప్యూబర్టీ అయిన తర్వాత ఈ పీసీఓడి ప్రాబ్లం ఎంత కామన్గా చూస్తున్నాం మనం, చాలా మందిలో చూస్తున్నాం. సో అది ఐడెంటిఫై అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉందని అర్థం. అంటే ఏంటి? ఫ్యూచర్లో వాళ్ళకు డయాబెటీస్ వస్తేనే అర్థం. సో అదేవిధంగా మీరు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా మీరు చూస్తుంటే అందరికీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, బహుశా వాళ్ళ పీసీఓడి ఉండొచ్చు, ఆర్ బహుశా వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, బహుశా లేట్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడంతా కూడా 25 తర్వాతే ప్రెగ్నెంట్. అప్పుడంతే మా మదర్స్ కానీ వాళ్ళంతా యంగ్ ఏజ్లో కొంచెం ప్రెగ్నెంట్, ఇప్పుడంతా ఏజ్ కూడా పెరిగింది. సో దాంతో అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్గా మారాయి. ఓకే సార్, అంటే ఒకవేళ కర్మగాలి ఒకవేళ డయాబెటీస్ హిట్ అయింది అనుకోండి, సో ఈ కొత్తగా డయాబెటీస్ బారిన పడ్డ వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎందుకంటే వాళ్ళు తిరిగి ఈ డయాలిసిస్ లెవెల్ దాకా పోకుండా ఉండాలంటే, సో హౌ టు మేనేజ్ ఇట్? అదే అండి మన ప్రయత్నం అంతా కూడా యాజ్ ఎ డాక్టర్గా, మీరు కానివ్వండి, సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ గురించి నేను ఒకటే చెప్తాను. ట్రీట్మెంట్ గోల్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో డయాబెటిక్ కాంప్లికేషన్స్ జీవితాంతం రాకూడదు. జీవితాంతం అంటే 70+ లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది. 70+ కానివ్వండి, అంతా కూడా లైఫ్ లాంగ్ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావద్దు, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కాంప్రమైజ్ కాకూడదు డయాబెటీస్ ఉన్నా సరే. సో ఆ విధంగా మనం చేయగలుగుతాము, చేయొచ్చు. అది పేషెంట్ సహకారం కూడా చాలా అవసరం. మనం చెప్పినట్టుగా వినగలిగితే, చేయగలిగితే, రెగ్యులర్గా రాగలిగితే ఖచ్చితంగా చేయొచ్చు. అదే ఈ మధ్యలో మనం వింటున్నాం రివర్సల్ అని కూడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి అదని కూడా. సో ఖచ్చితంగా యంగ్ ఏజ్లో డయాబెటీస్ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన డయాబెటీస్ కానివ్వండి, ఏం కంగారు పడకూడదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. లైఫ్కి ఏమి ఇబ్బంది రాదు, లైఫ్ స్పాన్ ఏమి తగ్గదు. బట్ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. అది నెంబర్సే కావచ్చు, కానీ చాలా స్టడీస్, చాలా ట్రయల్స్, యూకేపీడిఎస్ అని పెద్ద పెద్ద ట్రయల్స్ అన్నీ కూడా ఏం చేశాయి, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్గా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావని చెప్తున్నాయి. సో బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ మెయిన్ టార్గెట్. దాంతోపాటు కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒబేసిటీ, ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వెయిట్ తగ్గితే అరౌండ్ 7 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే, అంటే ఒక 100 kgs ఉన్న వాళ్ళు 10 kgs తగ్గినా షుగర్ బెటర్ అవుతుంది మెడిసిన్ లేకుండా. సో వాళ్ళంటే ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది టాప్ 5 చెప్పండి. నేను ముఖ్యంగా ఒకటే చెప్తాను, మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూస్తే మీరు అన్నట్టుగానే డయాబెటీస్ ఒకసారి లేబుల్ అయిన తర్వాత ఫస్ట్ డైట్, మనం తీసుకునే ఆహారం చాలా అవసరం. సెకండ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, దాని గురించి మనం మాట్లాడుకుందాం. థర్డ్ మెడికేషన్. నేను అందుకు ఇప్పుడు వీళ్ళకి నేను రెగ్యులర్ నా ప్రాక్టీస్లో చెప్తానమ్మా, మెడిసిన్ ప్లేస్ ఫస్ట్ కాదు థర్డ్ అని చెప్తాను. సో అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మెడిసిన్స్ అనేవి షుగర్ కంట్రోల్ బట్టి వాడుకోవాల్సిన అవసరం ఉంది.
అండ్ దాంతోపాటు స్ట్రెస్ కంట్రోల్, స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను. Okay. సో డైట్ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 ఇంపార్టెంట్. మనకు కార్బోహైడ్రేట్స్ అంటాం, అందరికీ తెలిసిందే, వీఆర్ రైస్ ఈటర్స్. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తినొద్దంటాం. యూజువల్గా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో 50 to 60% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఒక 10% ఫ్యాట్, ఒక 20-30% ప్రోటీన్, మన బాడీ మెటబాలిజం. సో ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒకవైపు ఏమో క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయాలి. మనం ప్రతిదీలో క్యాలరీస్లో కొలుస్తాం. ఒక కప్పు కాఫీ తాగుతాం, 50 క్యాలరీస్ అంటాం. అది మనకు గూగుల్ కొడితే తెలిసిపోతుంది. దేనికి ఎంత క్యాలరీస్ వస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఫ్రూట్కి కానీ ఫుడ్కి కానీ ఏదైనా తెలుసుకోవచ్చు. మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఒక చట్నీ తినే ఎంత క్యాలరీస్ వస్తాయి, లేదా రైస్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ప్రతిదీ క్యాలరీస్ రూపంలో మనం కొలుస్తూ ఉంటాం. ఆ క్యాలరీస్ అనేవి మనకు రెస్ట్రిక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేవి రెస్ట్రిక్ట్ చేయాలి. మామూలుగా 1500 నుంచి 2000 అనుకోండి, 2000 క్యాలరీస్, అది కొంచెం రెస్ట్రిక్ట్ చేయగలరు నెంబర్ ఆఫ్ క్యాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అదే తగ్గించుకోవాలి. సో ఫ్యాట్ పర్సంటేజ్. సో ముఖ్యంగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనం ఎక్కువ తీసుకోవద్దు. పాలిష్డ్ రైస్ కానివ్వండి, పిండి పదార్థాలు మైదా లాంటివి కానివ్వండి, ఇడ్లీ కొంతవరకు ఇడ్లీ లాంటివి కానివ్వండి, ఇది కొంచెం షుగర్ కానివ్వండి, సింపుల్ షుగర్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. అవి ఏం చేస్తే సడన్గా బ్లడ్లోకి వెళ్ళి షుగర్ని పెంచేస్తాయి. పెంచడం వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ సెక్రేషను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎగ్జాస్ట్ అయిపోతుంది, బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను ఈ యొక్క సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి వెళ్ళాలి. హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, తర్వాత ఈ మిల్లెట్స్ అన్ని. మిల్లెట్స్ గురించి అందరికీ బాగా తెలుసు, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ ఉండడం అంటే ఏంటి, ఫైబర్ వల్ల మనకు ఈ కడుపులో ఎక్కువసేపు ఉంటుంది, బ్లడ్లో తొందరగా అబ్జర్వ్ కాదు, సింపుల్గా చెప్పాలి. సో ఆ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, హోల్ వెజిటేబుల్స్ తీసుకోవడం. నేను అదే చెప్తుంటాను, జ్యూసెస్ అవి తాగకండి అమ్మా, ఫ్రూట్ లాగా తినండి చెప్తాం. ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ అని, గ్లైసెమిక్ లోడ్ అని రకరకాల నేమ్స్ వచ్చాయి. అవి కూడా ఇంపార్టెంటే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ బ్లడ్ షుగర్ పెంచే అవకాశం ఉంటుంది ఆ ఫుడ్కి, అవి మనం తగ్గించుకోగలగాలి. అది బహుశా మనకు తెలుసు, మ్యాంగోస్ కానీ బనానాస్ కానీ అలా రకరకాలుగా ఉంటాయి కొన్ని. అండ్ గ్లైసెమిక్ లోడ్ అని కూడా కొత్తగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో అంటే మన ప్లేట్లో ఏది ఎంత పర్సెంట్ ఉండాలి అంటే సో బేసికలీ ప్లేట్ మెథడ్స్, రకరకాల మెథడ్స్ ఉన్నాయి, మీరు మంచిగా గుర్తు చేశారు. మనం తినేటప్పుడు మన యొక్క ఆహారాన్ని చిన్న ప్లేట్ సర్కిల్గా తీసుకున్నట్టయితే హాఫ్ పక్క పెట్టేసి మిగతాది హాఫ్ వేరే రకంగా చూడాలి. అందులో ముఖ్యంగా మనకు ఈ కార్బోహైడ్రేట్ రైస్, ఈ బ్రౌన్ రైస్ కానివ్వండి, కినోవా లాంటివి ఏదైతే ఉందో అది ఒక స్మాల్ పోర్షన్గా ఉండాలి. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. దాల్, ప్రోటీన్ కూడా అడిక్వేట్గా ఉండాలి. అండ్ ఈ ఫ్రూట్స్ అనేవి కూడా కొంత భాగం చేయాలి. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మన ఉద్దేశము ఎక్కువ ఫైబరు, ఎక్కువ మనకు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే బాగుంటుంది. దాంతోపాటు మనకు ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడు తగ్గకూడదు. చాలామంది మనం డైట్ చేస్తాం, వెయిట్ లాస్ అవుతాం అంటాం, దానివల్ల మజిల్ మాస్ పోతుంది. ప్రోటీన్ ఒక మనిషికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అవసరమైతే అంతే తీసుకోవాలి. డయాబెటిక్లో అయినా సరే, నాన్ డయాబెటిక్ అయినా సరే ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడు తగ్గకూడదు. సో ప్రోటీన్ కంటెంట్ వల్ల మజిల్ స్ట్రెంత్, ఇమ్యూనిటీ ఇవన్నీ బెటర్గా అవుతాయి, అన్లెస్ కిడ్నీ ప్రాబ్లం అటువంటి ఉంటే తప్పిస్తుంది. సో ఆ విధంగా ప్లేట్ మెథడ్స్ అండ్ రకరకాల క్యాలరీ కౌంటింగ్ మెథడ్ చాలా వచ్చాయి. బట్ సింపుల్గా చెప్పాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రోటీన్లు తగ్గకుండా అడిక్వేట్గా తీసుకోవాలి. ఫ్యాటీ ఫుడ్స్, ఎందుకంటే ఈ ఫ్రై కానివ్వండి, వేపుల లాంటివి, ఆయిల్ ఎక్కువగా ఉండేవి, ఇటువంటి అండ్ మన ఈ జంక్ ఫుడ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అవి బాగా తగ్గించుకోగలగాలి. సో మోర్ ఫైబర్, మోర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అడిక్వేట్ ప్రోటీన్ విత్ లో ఫ్యాట్ కంటెంట్ 7 to 10% అలా. ఇది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తినే, ఎస్పెషల్లీ ఈ అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు మానేస్తే మరీ మంచిది, ఎప్పుడో ఒకసారి తప్పదు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం అనుకున్నట్టు ఫిజికల్ యాక్టివిటీ, ఇది సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏ రకంగానే కావచ్చు, సింపుల్ వాకింగ్ కావచ్చు, బ్రిస్క్ వాకింగ్ కావచ్చు. కానీ జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ 40+ వాళ్ళు ఒకసారి హార్ట్ పరంగా చూసుకోవాలి. ప్రాపర్గా ఎక్సర్సైజ్ రెజిమెన్ ఇవన్నీ చేసుకునే ముందు. ఒకవైపు ఏమో ఏరోబిక్ యాక్టివిటీ అంటాం, ఫిజికల్గా యాక్టివ్ చేయడం, ట్రెడ్మిల్ వెళ్ళడం ఇవన్నీ. ఇంకొక వైపు ఏమో వెయిట్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ అంటాం, అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనవచ్చు. సో రెండింటికి ఒకటి మజిల్ స్ట్రెంత్ని కాపాడుతుంది, ఒకవైపు ఏమో క్యాలరీస్ని ఖర్చు చేసి వెయిట్ని కూడా తగ్గించుని ఈ మిక్సింగ్ చేసుకోవచ్చు. ఆట ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఆట ఆడమని ఏరోబిక్ కొందికి వచ్చేస్తాయి. సో అట్లా మీరు ఆ రెండు మిక్స్ చేసుకుంటూ
రెగ్యులర్గా చేయగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes చేయగలిగితే మనకు ఖచ్చితంగా హార్ట్కి ప్రాబ్లం కాదు, డయాబెటీసే కాదు, హార్ట్కి ప్రాబ్లం రాదు, మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, అండ్ దెన్ బోన్స్ స్ట్రెంత్గా ఉంటాయి, ఎన్నో అడ్వాంటేజెస్. ఇన్సులిన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. వన్స్ యూ డూ ఫిజికల్ యాక్టివిటీ ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అంటే నార్మల్ కంటే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ఆ ఇన్సులిన్ అనేది ప్రాపర్గా పనిచేయకుండా అటువంటివి కూడా మనకు లేకుండా బాగా వాకింగ్ చేయగలిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోద్ది. ఆ వెయిట్ లాస్ వల్ల కూడా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ ఇంకోటి సార్, మనం అంటే ఇప్పుడు నిజం గడప దాడే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నాం సామెత. అవును. సో ఈ షుగర్ రివర్సల్ గురించి మనం ఏది టీవీ పెట్టినా కానీ చాలామంది చాలా రకాలుగా చెప్పి వాళ్ళ యొక్క బలహీనతను మార్కెట్ చేసుకొని డబ్బు సంపాదించిన వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు. సో ఈ ఎవిడెన్స్ బేస్డ్ వైద్యంలో సో వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఆ రివర్సల్, పూర్తిగా రివర్సల్ అనేది సాధ్యం అవుతుందా? సాధ్యమైతే ఆ విధానాలు ఏ రకంగా ఉంటాయి? సో ఈ ట్రాప్లో అంటే ఈ మోసపోయే ట్రాప్లో పడకుండా ఉండాలంటే మీరు ప్రజలకు ఇచ్చే మీ భాషలో చెప్పాలంటే ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇదే. ఈ ట్రెండింగ్ అనేది బాగా జరిగేది ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్కే. అది ఎక్కడ చూసినా రివర్సల్ గురించి మాట్లాడదు. చాలా మంచి ప్రశ్న ఇది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ అనేది చూస్తే ఒక డయాబెటీస్ రావడానికి ఒక సింగిల్ ఫ్యాక్టర్ కారణం కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టీఫ్యాక్టోరియల్ అంటాం. ఒకవైపు ఆహారం, ఒకవైపు మన యొక్క డయాబెటిక్ టెండెన్సీ, జెనెటిక్ టెండెన్సీ, ఒకవైపు ఏమో మన ఫిజికల్ యాక్టివిటీ, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్లే డయాబెటీస్ ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్. మెటబాలిక్ డిసీజ్ అన్నప్పుడు మనకు ఒక కోర్ ఇష్యూ అంటూ లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకు డయాబెటీస్ కారణమవుతున్నాయి. అదొక విషయం. రెండవది ఏంటంటే డయాబెటిక్ మనకు ఒకసారి లేబుల్ అయిన తర్వాత డయాబెటీస్ అనేది మనకు క్యూర్ అనేది లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఈ పదాలని. డయాబెటిక్ రివర్సల్ అనే పదం అనేది ఎంతవరకు మనం చూసుకోవాలంటే దానికంటే కూడా రెమిషన్ అనే పదం ఇంపార్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఈ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ డిఫైన్ చేసింది రెమిషన్. రెమిషన్ అంటే ఏంటంటే ఇక్కడ డయాబెటీస్ ఉంటుంది, మెడిసిన్స్ వాడడం ఆరు తగ్గించుకుంటాం, ఆరు వాడము. సో మీరు గమనించాలి, డయాబెటీస్ అనే లేబుల్ పోదు, కానీ మెడిసిన్స్ తగ్గించుకోవడం కానీ ఆపేయడం కానీ జరగవచ్చు. దాన్ని రెమిషన్ అంటాం. దాన్ని కొంచెం అటు ఇటుగా చేసి రివర్సల్ అని కూడా అంటున్నారు. అంటే డయాబెటీస్ పోతుంది అని కాదు, మెడిసిన్స్ వాడకుండా ఉంటాం. ఇది చాలా గమనించాల్సిన విషయం ఉంది. యాజ్ పర్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ రెమిషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. కంప్లీట్ రెమిషన్ ఉంటుంది, పార్షియల్ రెమిషన్ ఉంటుంది. కంప్లీట్ రెమిషన్ అంటే టాబ్లెట్స్ లేకుండా డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడం. యు ఆర్ ఎ డయాబెటిక్ బట్ యు ఆర్ మేనేజింగ్ వితౌట్ మెడిసిన్స్. దట్ ఈస్ కంప్లీట్ రెమిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎలా ఉంటుందంటే, ఒక డయాబెటిక్ అతనికి మెడిసిన్స్ వాడుతూ మన HbA1cని 6.5 బిలో తీసుకొచ్చాం. తీసుకొచ్చేసిన తర్వాత మెడిసిన్స్ తగ్గించుకుంటూ వెళ్ళాం. స్టిల్ ఆయన HbA1c 6.5 మెయింటైన్ అవుతుంది బిలో, అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా 120 బిలో మెయింటైన్ అవుతుంది. అలా నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, మెడిసిన్స్ ఆపేస్తాం. అలా 2 times చూస్తాం, 3 months 6 months చూస్తే ఎస్ వితౌట్ మెడికేషన్ ఆయన HbA1c ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, ఆయన యొక్క డైట్, ఎక్సర్సైజ్ కూడా మెయింటైన్ చేయాలి. మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ డైట్, ఎక్సర్సైజ్ అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకుంటూ వెళ్తేనే ఈ యొక్క మెడికేషన్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గొచ్చు. మోర్ సో అది ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్లో. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, నార్మల్ వెయిట్ వాళ్ళకి అంత వర్తించదేమో అని ఒక ఆలోచన. సో ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గుతూ ఉండగానే వాళ్ళ యొక్క షుగర్ కూడా కంట్రోల్ వచ్చి ఆ మెడిసిన్ స్లోగా విత్డ్రా చేయొచ్చు. సో ఆ విధంగా ఈ రెమిషన్ అనేది ఏంటంటే డయాబెటీస్ ఉంటుంది కానీ మెడిసిన్ అనేది వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎంతకాలం అది చూసుకోవాలి. అది 2 years, 5 years, 10 years? స్టడీస్ ప్రకారంగా మ్యాక్సిమం 3 to 5 years వరకే ఉన్నాయి, ఆ తర్వాత లేవు. అంటే అర్థం ఏంటి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడకుండా ఉండొచ్చా? కాదు. సో అట్లా మనకు ఒక టైం పీరియడ్ ఉంది ఆ రెమిషన్ కూడా. అన్లెస్ అంటిల్ మనం డైట్, ఎక్సర్సైజ్ అలా కంటిన్యూ చేసుకుంటూ అండర్ ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ అలా రెగ్యులర్గా వెళ్తూ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటేనే ఒకలాంటి మనకు అది మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాలు రెమిషన్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మనం వాడకుండా మెడిసిన్స్ ఉండాలి? ఆన్సర్ ఇది 5 years వాడకుండా ఉండాలా, 10 years వాడకుండా ఉండాలా, లైఫ్ లాంగ్ వాడకుండా ఉండాలా? అది ఎట్లా చెప్తాము? దానికి ఆధారాలు ఏంటి? మ్యాక్సిమం 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, ఆ తర్వాత. సో అట్లా మనకు ఆ టర్మ్ అనేది చాలా మంచిది. అంటే మనం వినడానికి చాలా ఆనందం మనకు కూడా. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ మీరు లిజనర్, మీరు వింటే, మీరు చూస్తే చాలా మంచి విషయమే. కానీ దాన్ని
వేరే విధంగా ఆలోచన చేయకూడదు. అంటే ఇక నాకేం అవసరం లేదు, నేను అన్నీ తినొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు, అట్లా కరెక్ట్ కాదు. ఎలా ఉంటాం మళ్ళీ అలాగే వచ్చేస్తుంది కదా. వీఆర్ నాట్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. వాట్ ఈస్ ద రూట్ కాజ్? నోబడీ కెన్ టెల్. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. రూట్ కాజ్ని మనం ఏం ట్రీట్ చేయట్లే కదా. సో వాట్ వీఆర్ ట్రీటింగ్ ఇస్ ఎంతవరకు మనం దాన్ని డైట్ ఎక్సర్సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ, ఆ వెయిట్ని లాస్ చేసుకుంటూ, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఒక HbA1cని 6.5 తీసుకొచ్చి మెడిసిన్స్ ఆపేసి చూస్తున్నాం. దాన్ని రెమిషన్ అంటున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది ఆ రెమిషను? ఎన్ని రోజులు ఉంటుంది ఆ రివర్సల్? దేనిపై ఆధారపడి ఉంటుంది? నీ జీవన శైలిపై ఆధారపడి నువ్వు తీసుకునే ఆహారము, నువ్వు చేసే వ్యాయామం. అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రాపర్గా మన యొక్క ఈ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే ప్రాపర్గా పెట్టుకుంటామో, చాలామంది వింటారు అన్ని తినొచ్చు, అవి తినొచ్చు, ఇవి తినొచ్చు అని, మరి 2 రోజులు వస్తుంది, మళ్ళీ రాదా? సో అందుకనే ఈ రివర్సల్ పూర్తిగా సాధ్యం కాదు, దాన్ని రెమిషన్ అనాలా. సో యాజ్ లాంగ్ యాజ్ మీ జీవన శైలి బాగున్నప్పుడు మాత్రమే మనం మందులు తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. అది కూడా కాషనస్ గా చూసుకున్నప్పుడు మాత్రమే. అది లాంగ్ టర్మ్ గా చూసుకుంటూ ఉండాలి. 3 months కోసి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు, సార్ ఒక నార్మల్ ఉండే షుగర్స్ వదిలేసాను సార్, 1 year and 2 years మళ్ళీ 300 అయింది, 200 అయింది, 300 milligrams అయిందని. సో అంటే అదొక కాషనే. ఆ వర్డ్ రెమిషన్ కానీ రివర్సల్ అనేది కాషన్గా ఉండాలి. రికమెండేషన్స్ ఉన్నాయి రెమిషన్కి, కంప్లీట్ రెమిషన్ అని, పార్షల్ రెమిషన్ అని ఉన్నాయి. దాన్ని మనం అచీవ్ చేయొచ్చు, మనం పేషెంట్స్ కూడా చెప్పొచ్చు. కానీ ఒక కాషన్, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఏ విధంగా చేస్తే ఉంటుంది, ఏ విధంగా మనం బెటర్గా ఉంటే ఉంటుంది, ఏ విధానాలు మనం చేయగలిగితే అది ఇంకా మనం రాకుండా చేయొచ్చు, ఆర్ మనం ఇంకా మెడిసిన్ వాడకుండా ఉండొచ్చు అనేది కూడా ఆలోచించాలి. ఇది యూనిఫామ్గా చెప్పడానికి లేదు, అందరికీ అవుతుందని చెప్పడానికి లేదు. ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అట్లనే వేరే వాళ్ళు లేవని కాదు. బట్ అది ఒకటి జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే సార్, మీరు గత 20 సంవత్సరాలుగా ఈ కేసులు చూస్తున్నారు కదా. మీరు చూసిన కేసుల్లో అంటే టు గివ్ మోటివేషన్ టు ది డయాబెటీస్ పీపుల్, సో ఎవరు ఎట్లా ఫైట్ చేసి ఎట్లా బయటపడ్డారు? సో ఏదన్నా ట్రూ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? అంటే మనకు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ HbA1c ఎస్పెషల్లీ అరౌండ్ 40-45 year old అనుకుంటాను. అండ్ ఈ HbA1c వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 11 to 12 మధ్యలో ఉంది. ఓకే. అండ్ వెయిట్ ఆల్మోస్ట్ 100+ ఉన్నారు. అండ్ దెన్ ఓన్లీ జాబ్ సీకింగ్ వాళ్ళు. తర్వాత ఈ రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఆహార విషయం కానీ, తర్వాత వెయిట్ లాస్ అవుతే వాళ్ళకి డయాబెటిక్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కానీ, ఈ డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, కొంత మెడికేషన్ యాడ్ చేస్తూ, ఎందుకంటే మెడిసిన్స్లో కూడా మనకు డయాబెటీస్ కంట్రోలే కాకుండా వెయిట్ కూడా తగ్గిస్తున్నాయి, అంతకుముందులా కాదు. సో కొత్త లేటెస్ట్ మెడిసిన్స్ చాలా వచ్చాయి. సో వాటి ద్వారా మెయిన్గా వెయిట్ని కూడా తగ్గిస్తూ షుగర్ని కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయి. సో ఆ విధంగా అతను ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా పాటించడం, ఆ తర్వాత ఓవర్ పీరియడ్ ఒక 3 to 6 months తర్వాత మళ్ళీ చూస్తే HbA1c క్రమేపీ తగ్గుతూ అరౌండ్ 9, తర్వాత 8 అలా తగ్గుతూ, ఆయన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా పెరగడము, ఆయన యొక్క లైఫ్ పరంగా కూడా చేంజెస్ రావడము, అండ్ డెఫినెట్గా అది ఇంప్రూవ్ అవుతూ బెటర్ అయ్యాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను చాలా సన్నగా అయిపోయాడు, షుగర్ ఉంది, సరిగా ట్రీట్మెంట్ లేదు, అవగాహన లేదు, వాటెవర్ లేట్ అయిపోయింది. ఉన్న అతను ఒక 25 years ఉంటాడు, అతని వెయిట్ 35-40 kgs కూడా లేదు. వాళ్ళ బ్రదరు సాఫ్ట్వేర్, ఆ బ్రదర్ ఏంటంటే వాళ్ళ తమ్ముడిన అన్నని బాధపడుతున్నాడు, తమ్ముడు ఏంది ఇట్లా అయిపోతున్నాడు రోజు రోజుకి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అంతా చాలా టెన్షన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈయనేమో వెయిట్ తగ్గుతూ ఉన్నాడు, ఏం తినట్లేదు, పక్క చిక్కిపోయాడు. క్యాన్సర్ పేషెంట్ ఎలా అవుతారు? ఆ విధంగా ఉన్న పరిస్థితి. అదేని సడన్గా లక్కీగా మనకు రావడం చూడడం జరిగింది. షుగర్ కంట్రోల్ లేదు, ఆ వెయిట్ లాస్ అంతా షుగర్ కంట్రోల్ లేక జరిగింది. 35-40 kgs కూడా లేడు అతను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఇన్సులిన్ కానివ్వండి, మెడికేషన్ కానీ ఇస్తూ ఉంటే క్రమేపీ ఒక 3 to 4 monthsలో వెయిట్ పెరిగాడు. ఆయన ఆల్మోస్ట్ 45-50 kgs ఉన్నాడు. ఆ ఆనందంతో అతను వాళ్ళ యొక్క బ్రదర్ కూడా హ్యాపీగా ఆయన సాఫ్ట్వేర్ చేసుకోగలుగుతున్నాడు, ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. అరే సార్కి ఎలా కృతజ్ఞతలు చెప్పాలని. అఫ్కోర్స్ అదంతా వాళ్ళ యొక్క కృషి బాగుంటుంది ఆయన నా దగ్గర రావడం అది. సో తద్వారా ఒక ఫ్యామిలీ మొత్తం కూడా, అంటే ఒక యంగ్ పేషెంట్ ఉండి అతను డయాబెటిక్ వల్ల అంత ఇబ్బంది పడినప్పుడు, అతను ఇంప్రూవ్ అవుతున్నప్పుడు, వెయిట్ గెయిన్ అవుతూ ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒకలాంటి హ్యాపీనెస్తో కాకుండా వాళ్ళ యొక్క పనులు సక్రమంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక రకంగా చూస్తే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్
మ్యారేజ్ కాకముందు ఈ డయాబెటిక్ అని డిటెక్ట్ కావడం, తర్వాత వాళ్ళు 20స్లో 25స్లో చాలా బాధపడుతూ ఒకవైపు ఏమో మ్యారేజ్ ఉంటుంది, ఒకవైపు జాబ్ చూసుకోవాలి. వాళ్ళని కూడా చాలామంది పాపం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఒకలాంటి ధైర్యము, ఒకలాంటి మోటివేషన్తో పాటు ఈ విధంగా మనకు ట్రై చేయండి, డైట్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్, మెడిసిన్తో పాటు రెగ్యులర్గా చేయండి, ఖచ్చితంగా నార్మల్ లైఫ్ ఉంటుంది అని ఒకలాంటి ధైర్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో ఓవరాల్గా సార్, ఇప్పుడు మీరు డయాబెటీస్ని ట్రీట్ చేయడంలో 20 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ప్రారంభంలో ఎలాంటి టెక్నాలజీ ఉన్నది, సో ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉన్నది? ఎందుకంటే ఈ గ్లూకోజ్ను ప్రతి సెకండ్ చూసుకునే మీటర్స్ కావచ్చు, లేదా ఇన్సులిన్ పంప్స్ కావచ్చు, లేదా మిగతా టెక్నాలజీ ఇప్పుడు ఎంత కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది నెక్స్ట్ 10 ఇయర్స్లో? సో మీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, సో ఎటువంటి టెక్నాలజీని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్ కేర్ అండ్ ఈ ట్రీట్మెంట్ విషయంలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు లాస్ట్ 2 decades కానివ్వండి, అంతకుముందు కూడా మనం తేడాలు చూడగలుగుతున్నాం. ముఖ్యంగా డయాగ్నోసిస్ పరంగా అయితే మార్పులు ఎక్కువగా లేవు. డయాగ్నోస్ పరంగా అయితే మనం ఫాస్టింగ్, బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ అవి చేసి డయాగ్నోస్ చేయడం ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి మానిటరింగ్ పరంగా ఇంతకుముందు మనకు ఒక 2-3 decades బ్యాక్ గ్లూకోమీటర్స్ అనేవి చాలా తక్కువ విన్నాము. ఇప్పుడు హోమ్ గ్లూకోజ్ బ్లడ్ మానిటరింగ్ అంటాం. హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్గా మారింది. అది గ్లూకోమీటర్ రూపంలో చాలా ఇంతకుముందు రకరకాలుగా పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా స్టిక్ పెట్టి 40 secondsలో వస్తుంది. ఆ గ్లూకోమీటర్ యొక్క ఉపయోగం చాలా పెరిగింది కూడా. అంటే ఆ డాక్టర్స్ యొక్క సలహా కావచ్చు, పేషెంట్ యొక్క అవేర్నెస్ కావచ్చు, ఈ గ్లూకోమీటర్ రీడింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్, హోమ్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గైడ్లైన్స్ కూడా చెప్తున్నాయి. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషనే కాదు, అవన్నీ కూడా గైడ్లైన్స్ చెప్తున్నాయి. హోమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను పేషెంట్స్, రెగ్యులర్గా చెక్ చేయండి, ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు చేయకండి. ఇంట్లో గ్లూకోమీటర్ 10 days కూడా చూసుకోండి మధ్య మధ్యలో ఎలా ఉంది అనేది. సో ఐ థింక్ ఒక 2 decades మార్పు ఏంటంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యూజింగ్ గ్లూకోమీటర్ చాలా పెరిగింది. బహుశా అవగాహన డాక్టర్స్ ప్లస్ పేషెంట్ కూడా అవేర్నెస్ పెరిగి ఉండొచ్చు. అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే లో షుగర్ అయినా తెలుసుకోవచ్చు కదా. మందులు వాడుతూ ఉంటారు, సడన్గా డ్రాప్ అయిపోయింది, లో షుగర్ అయింది. సో అప్పుడు కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఒకలాంటి. సో అందుకే చెప్తాను అందరికీ, ఫస్ట్ ఎయిడ్తో పాటు ఒక గ్లూకోమీటర్ కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి అని. అదొక మార్పు. రెండవది, మనం వస్తూ ఉన్నప్పుడు మనకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో వాటికి ఎర్లీగా చెక్ చేసుకోవడానికి కూడా చాలా రకాలుగా ఎక్విప్మెంట్స్ అవి వచ్చాయి. అంటే తొందరగా ఎర్లీగా నర్వ్స్ ఎలా దెబ్బతిన్నా తెలుసుకోవడం కానివ్వండి, కాళ్ళలో రక్త సరఫరా ఎలా ఉందో చూసుకోవడం కానీ, అదేవిధంగా ఐ పరంగా ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా పెరిగి అవన్నీ కూడా జరిగాయి. అంటే మానిటరింగ్ విషయంలో, గ్రహించడం విషయంలో, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం విషయంలో హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు కిడ్నీ పరంగా చూసినట్టే మైక్రో ఆల్బుమిన్ అని ఉంది. అంతకుముందు మనకు 2-3 decades బ్యాక్ లేదు. ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా అని. ఆ మైక్రో ఆల్బుమిన్ ఉందంటే యూరిన్లో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఫ్యూచర్లో ఉందని చెప్పొచ్చు. అది హార్ట్కి కూడా ఇండైరెక్ట్ ఇండికేటర్. సో ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టుగా ఈ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో బ్లడ్ షుగర్ ఎగ్జర్షన్స్ అంటే వేరియేషన్స్, అంటే ఈ వేరియేషన్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ హై షుగర్స్ అన్నట్టు కూడా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్ ఎక్స్కర్షన్స్ అంటాం. ఫ్లక్చుయేషన్స్, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. డౌన్ అయినప్పుడు ఎక్కువ తినేస్తుంటాం, అప్ ఉన్నప్పుడు అట్లా. ఆ విధంగా ఈ అప్ డౌన్ అనేది గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటాం. ఆ గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది ఒక పెద్ద టాపిక్ అది. సో దాన్ని మనం చూసుకోవడానికి, ప్లస్ ఎస్పెషల్లీ ఎవరికైతే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ ఉండవో, హై షుగర్స్ ఉంటాయి, సడన్గా డౌన్ అవుతుంటాయి, ఫ్లక్చుయేటింగ్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు, వాళ్ళలో CGM బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే తిన్నప్పుడు కానీ తినకముందు 24 hours మానిటర్ చేస్తుంటుంది. ఒక చిప్ లాగా ఉంటుంది. 3 days చేసుకోవచ్చు, వారం చేసుకోవచ్చు, 2 weeks చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే మానిటరింగ్ లాగా టూల్ లాగా చేస్తుంది. అంటే మీకు షుగర్ కంట్రోల్ ఉందా లేదా ఒకటి, అంటే ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఎలా అవుతున్నాయి, యావరేజ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే HbA1c ఉంది కానీ అది 4 monthsకి ఇస్తుంది. ఇది మనకు డే టు డే ఇస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ CGM అనేది బాగా ఈ మధ్యలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా బాగా పాపులర్ అయింది. ఈవెన్ అన్ని హెల్త్ రిలేటెడ్ వాటిలో కూడా ఇది యూజ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఎంత పెరుగుతుంది, ఒక 50 calories నాకు షుగర్ ఎంత పెరుగుతుంది తెలుసుకోవచ్చు. సో అట్లా CGM యొక్క ఉపయోగం చాలా పెరిగింది. బట్ యూజువల్గా మేము రిజర్వ్గా ఎవరికంటే బ్లడ్ షుగర్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇన్సులిన్ పెట్టినా కంట్రోల్ కాబట్టి ఎందుకు కావట్లేదు, లో షుగర్స్ ఏమైనా అవుతున్నాయి ఎట్లా అనేది, ఇవన్నీ డే టు డే దాంట్లో మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ట్రీట్మెంట్ రూపంలో మీరు అన్నట్టుగా
ఇన్సులిన్ పంప్స్ అనేవి వచ్చాయి. బట్ అందరికీ యూజ్ చేయము ఇన్సులిన్ పంప్స్ అనేవి. ఎక్కువ మందిలో యూజ్ చేయడానికి అవకాశం ఉంది, బట్ ఇంకా కొంచెం అవగాహన రావాలి జనాల్లో కూడా. ఆ ఇన్సులిన్ పంప్స్ అనేవి మెకానికల్ కాస్ట్ అనేది ఇష్యూగా మారింది, ల్యాక్స్లో ఉంటుంది. సో ఇన్సులిన్ పంప్స్ అందరూ పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు. బట్ ఎవరికైతే హై ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో 100-200 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లేకపోతే బాగా లో షుగర్స్ హై షుగర్స్ అవుతాయో వాళ్ళకి ఈ ఇన్సులిన్ పంప్స్ పెడుతుంటారు. ఒక్కోసారి రిమోట్ ఆటోమేటిక్గా కూడా ఉంటాయి, లో షుగర్ అవగానే ఇన్సులిన్ ఆగిపోతుంది. సో అట్లా రకరకాల ఇన్సులిన్ పంప్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ 20 yearsలో ఏమొస్తాయి సార్? అంటే నాకేమనిపిస్తుంది అంటే మనకు డయాబెటీస్ అనేది పెరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ డయాబెటీస్ పరంగా ఇంట్లోనే మనకు ఈ గ్లూకోమీటర్ ఎట్లాగో ఉంది, ఇంట్లో షుగర్ చెక్ చేసుకోవడం అనేది అందరూ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు అందరం కూర్చున్నప్పుడు 20 years నుంచి కూడా ఏజ్లో చెక్ చేసుకుంటే ఎర్లీగా చూసుకోవచ్చు. ట్రీట్మెంట్ పరంగా మనకు ఎక్కువగా ఇప్పుడు ఏమవుతుందంటే 1 by 1 చూసినట్టయితే ట్రీట్మెంట్ పరంగా ఇప్పుడు వీక్లీ ఇన్సులిన్స్ కూడా వస్తున్నాయి. సో ఫ్యూచర్లో బహుశా నాకు అనిపిస్తుంది ఈ నేసల్ ఇన్సులిన్స్ ఇంతకుముందు ట్రై చేసాము, ఫెయిల్ అయింది. సో ఇంజెక్షన్ లేకుండా ఆర్ డైలీ ఇంజెక్షన్స్ లేకుండా ఎస్పెషల్లీ ఇన్సులిన్ యూజ్ చేసే వాళ్ళకి బహుశా ఒక మంచి విషయాలు న్యూస్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లోనే ఇప్పుడు వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అది ఫ్యూచర్లో ఇంకా కూడా మనకు వీక్లీ కాకుండా 2 weeks ఒకసారి, మంత్లీ ఒకసారి అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్స్ లేకుండా కూడా నేసల్ స్ప్రేస్ అవి కూడా ట్రై చేస్తున్నారు ఫ్యూచర్లో ట్రీట్మెంట్ పరంగా. అదే కాకుండా మనకు ఇప్పుడు AI ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది. బహుశా ఇంకా కొత్త మార్పులు మేబీ జెనెటిక్ లెవెల్లో కూడా చెక్ చేసి తర్వాత ఈ ఫ్యూచర్లో మనకు ట్రీట్మెంట్ పరంగా మెడికేషన్స్ అనేవి ఎంత తక్కువ యూజ్ చేయడము, తర్వాత రెగ్యులర్గా బ్లడ్ షుగర్స్ని ఇంకా క్లోజ్గా మానిటర్ చేసే విధంగా ఉండి మన కొత్తగా పరికరాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో. అండ్ దాంతోపాటుగా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ మీద బహుశా ఇంకా కొంచెం రీసెర్చ్ అవన్నీ జరగాలి. సో దట్ మనకు ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఈ డయాలసిస్ కానివ్వండి, లేకపోతే ఈ ఐ ప్రాబ్లమ్స్, బ్లైండ్నెస్ కానివ్వండి, ఈ కాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుట్ ప్రాబ్లమ్, డయాబెటిక్ ఫుట్, ఇవన్నీ కూడా నియంత్రించేటట్టుగా రావాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. బహుశా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ మన అవగాహన కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఒకవైపు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎట్లా ఇప్పుడు మనం అన్ని రకాల ప్రోగ్రామ్ చేసినా అది వాళ్ళకి కూడా అర్థం కావాలి, దాన్ని అవలంబించాలి. దాంతోపాటు కాకుండా ఈ యొక్క రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం కూడా అవసరమే. అండ్ దెన్ ట్రీట్మెంట్ పరంగా అయితే మీకు చెప్పినట్టుగా కొత్తగా ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్లో ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకు హైదరాబాద్ ఇంకా యాక్సెప్టెడ్ అవి కావాలి. దాని ద్వారా మనకు లాంగ్ టర్మ్ క్యూర్ వరకు చూసుకోవాలి. సో మనం అనుకున్నాం కదా ఈ రెమిషన్ ఇవన్నీ కూడా, అది లాంగ్ టర్మ్ క్యూర్గా మారుతుందా లేదా అనేది చూడాలి. ఆ పరంగా కూడా జెనెటిక్ లెవెల్లో కూడా నడుస్తూ ఉంది. బహుశా మనకు చెప్పలేము, ఫ్యూచర్లో మేబీ 10-15 years తర్వాత డయాబెటీస్కి క్యూర్ కూడా రావచ్చేమో, ఆశిద్దాం. సార్ ఇంకొకటి సార్ ఏంటి, ఇంతమంది మనం మాట్లాడిన బరువు పెరగడం గురించి. సో ఈ రీసెంట్ సర్వే ప్రకారం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది దేని గురించి బాధపడుతున్నారంటే వారు పెరిగిన బరువు గురించి. సో ఎలా బరువు తగ్గాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేయడము. సో ఆ దిశగా ఉన్న ఇండస్ట్రీలు $1 billion వ్యాపారాన్ని చేస్తున్నాయి. సో ఓవరాల్గా అసలు మనిషి బరువు ఎందుకు పెరుగుతాడు, 1. 2 సహజ సిద్ధంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మీరు ఇచ్చే టాప్ 10 సలహాలు ఏంటి? ఇది ఒబేసిటీ అనేది మీరు అన్నట్టుగా అది ఇంతకుముందులాగా కాకుండా అది కాస్మెటిక్ ప్రాబ్లం నుంచి వచ్చేసి అది మెడికల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఈ WHO డిక్లేర్ చేసింది ఇట్ ఈస్ నాట్ ఏ కాస్మెటిక్ ఆర్ ఏ విజిబుల్ థింగ్, ఇట్ ఈస్ బియాండ్. ఎందుకంటే ఒబేసిటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒబేసిటీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. క్యాలరీస్ తినడము, మనం ఎంత తింటున్నాం, క్యాలరీస్ ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక సింపుల్ ఫార్ములా. కానీ మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ సెంటర్స్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ ఏదైతే మనకు బాడీలో ఫ్యాట్ ఆర్గాన్ ఏదైతే ఉందో ఆర్ ఫ్యాట్ టిష్యూ అంటామో అది బిగ్గెస్ట్ ఎండోక్రైన్ ఆర్గాన్ లాగా ఉంది. అంటే దాంట్లో చాలా యాక్టివ్గా మెకానిజమ్స్ నడుస్తూ ఉంటాయి ప్రాసెస్. ఇందులో మధ్యలో చాలా ఒకలాంటి hundreds and thousands ఆఫ్ మాలిక్యూల్స్ కానీ ఇన్ఫ్లమేటరీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ కానీ. సో ఇట్స్ ఎ మల్టిపుల్ అండ్ మల్టీఫ్యాక్టరల్ ఇటియాలజీ లాగా ఉంది. బ్రెయిన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, హైపోథాలమస్ నుంచి ఉంటుంది, ఫ్యాట్ ఫుడ్ ఎలా చేయాలని ఉంటుంది, అలాగే మనం డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది, మనం తీసుకునే ఆహారం ఉంటుంది, అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే మనం
ఒకటి స్టాప్ అనేది ఉంటుంది, అంటే మనం తినే తర్వాత సరిపోయింది అనేది ఒక సెంటర్ ఉంటుంది, అలాగే ఆకలి అవుతుంది అనేదానికి ఇంకో సెంటర్ ఉంటుంది. సో అవి మనకు పూర్తిగా మన కంట్రోల్ ఉండవు, కానీ మన యొక్క హ్యాబిట్స్ మన యొక్క అలవాట్లు మార్చుకోగలిగితే మంచిది. దాని ద్వారా మనం కొంతవరకు అది నియంత్రించవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే క్యాలరీస్ దట్ వి టేక్ ఇన్, మనం ఎంత తీసుకుంటాం ప్రతిదీ క్యాలరీస్లో ఉంటుంది, అది ఎంత ఖర్చు చేస్తున్నామో దాన్ని బట్టి మన యొక్క వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. దాంతోపాటుగా ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే ప్రశ్న. అంటే ఒక ఒబేస్ పర్సన్ ఉన్నప్పుడు దాని వెనక 5 years 10 years 15 years స్టోరీ ఉంటుంది. సో అందుకే అది వెంటనే తగ్గడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఒక ప్రాపర్గా ఈ డైట్ ప్లాన్ కానివ్వండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సూట్ అవుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ అందరికీ ఒకలాగా ఉండదు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. BMR మనం చాలామంది మనం వింటూ ఉంటాం, సార్ నేను ఏం తినట్లేదు ఏం చేయట్లేదు అయినా బరువు పెరుగుతూనే ఉన్నాను అంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ స్లోగా ఉందని అర్థం. రెండోది మనం ఈ తీసుకునే ఫుడ్లో బహుశా వాళ్ళు ప్రోటీన్స్ అవన్నీ కూడా మానేస్తారు, అంటే పప్పు లాంటివి అవన్నీ ఏం తినకుండా ఉంటామంటారు. అది కరెక్ట్ కాదు. అంటే దానివల్ల మనకు మజిల్ లాస్ అవుతుంది కానీ ఫ్యాట్ లాస్ అవుతుంది ఎలా తెలుసు వెయిట్ తగ్గుతున్నప్పుడు. సో అట్లా ప్రోటీన్ ఎప్పుడు కాన్స్టెంట్గా పెట్టుకొని ఈ కార్బోహైడ్రేట్స్ ఈ ఫ్యాట్ని మనం ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎటువంటి ఆహారం ఏం తీసుకోవాలని. సో దాంతో పాటుగా కూడా వెయిట్ రిడక్షన్ ఎంత ఇంపార్టెంటో వెయిట్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పెద్ద సమస్య. ఇది వెయిట్ తగ్గడం ఎంత ఇబ్బందికరమో వెయిట్ మెయింటైన్ చేయడం కూడా ఇబ్బందికరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఏం చెప్తున్నాయంటే స్టడీస్ 500 grams తగ్గాలంటే ఒక వారంలో రోజుకు 500 calories తగ్గించుకొని ఉండాలి. అంటే 500 calories ఖర్చు చేయాలి, తగ్గడం దాంతో కూడా ఖర్చు చేయడం కూడా, అప్పుడే మనకు 1/2 kg తగ్గేటట్టుగా ఉంటాయి. అంటే మెకానిజమ్స్ కానీ ఈ డైట్ ఎక్సర్సైజు బిహేవియర్ మోడిఫికేషన్ అంటాం. బిహేవియర్ అంటే మన యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు, మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం అవన్నీ మనకు తెలుసుకోగలగాలి. మనం సడన్గా అంటే ఆ బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈవెన్ ఈ డయాబెటిక్ జర్నల్స్లో 1-to-1 ఇంటర్వ్యూ, అంటే ఇప్పుడు మీరు పేషెంట్ అనుకోండి, నేను ఒక డైటీషియన్ కానీ డాక్టర్ అనుకోండి, 1-to-1 ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఎంత రెగ్యులర్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటాయట వెయిట్ లాస్కి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ అఫ్కోర్స్ ఈ మెడికేషన్ అవన్నీ కొంత ఉన్నా అది పక్క పెడితే మనం ఇంకో కోణం చెప్తున్నాం ఈ ఒబేసిటీలో. సో ఈ యొక్క ఈ 1-to-1 ఇంటర్వ్యూస్ వల్లనే వెయిట్ లాస్ ఎక్కువ తగ్గుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రెగ్యులర్గా దాన్ని మనము ఫాలో చేయాలని అర్థం. ఓకే, ఒక ఒబేసిటీ తగ్గాలని అంటే ఒక 2 నెలలకు ఒకసారి వచ్చిపోతా అంటే కుదరదు. ఆ రిపీటెడ్ ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఆ విధంగా చెప్పగలగాలి. సరే, అంటే మనకు వేసవి వచ్చింది ముఖ్యంగా. సో వేసవిలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, అదే రకంగా ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు మీరు సూచిస్తారు? మీరు అన్నట్టుగా వేసవికాలం ఉంది, ముఖ్యంగా ఈ ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా డీహైడ్రేషన్కి గురవుతాం. రెండే ముఖ్య అంశాలు, ఒకటి డీహైడ్రేషన్ గురవుతాము, 2 ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే, మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది, నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అది ఇంట్లో అనుకోండి మనం వెంటనే వేడిగా ఉన్నప్పుడు తినేస్తాము, ఎక్కువగా నిల్వ ఉంచుకోం. బయటికి వెళ్ళినప్పుడు ఏంటి ఎప్పుడు ఎట్లా ఉందో ఎప్పుడు తయారు చేసి తెలియదు కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎస్పెషల్లీ మనం తీసుకునే ఆహారంలో ఫ్రెష్నెస్ ఎక్కువ ఉండాలి, అంటే ఇమీడియట్ కుక్ అయి ఉండాలి. దాంతోపాటు నిల్వ ఉన్న ఫుడ్స్ ఆర్ క్యాండ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు, ఎందుకంటే సమ్మర్లో వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటాయి ఒకటి. సో మనం చెప్పినట్టు ఫస్ట్ హైడ్రేషన్, అంటే డిహైడ్రేషన్ అనేది ముఖ్యమైన కారణం కదా. మనం ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనతో పాటు అట్లీస్ట్ మనకు వాటర్ బాటిల్ లేకపోతే మజ్జిగ లాంటిదో ఏదో ఒకటి క్యారీ చేస్తే మంచిది. ఎందుకంటే మన రిపీటెడ్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి బయట ట్రావెల్ చేయడము టైమింగ్స్ కూడా చూసుకోండి. మరి ఎండగా ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే హీట్ స్ట్రోక్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు అంతా కూడా ఏసీలకి వాటికి అలవాటు పడ్డాం. సో మన బాడీ అంతా కూడా ఏసీకి తర్వాత చల్లదనానికి బాగా అలవాటు పడింది కాబట్టి కొంత ఎండ మార్పు ఉన్నా కూడా మనం తట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు. అందుకని బేసిక్గా ఎక్కువ ఎండ ఎస్పెషల్లీ 11 o'clock to 4 o'clock అంటాము, ఆ టైంలో మ్యాక్సిమం ఏదైనా పనులు కంపల్సరీ అయితే తప్పిస్తే బయటికి వెళ్ళకపోవడం మంచిది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ఎవరికైతే ఆల్రెడీ మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా డిహైడ్రేషన్ గురై హీట్ స్ట్రోక్కి బాధితులు అవుతారు, చిన్నపిల్లలు కూడా. సో టైమింగ్ ఇంపార్టెంట్, 11 to 4 అండ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే మరీ మంచిది. ఓకే,
ఒకటి. రెండోది హైడ్రేషన్. ఫ్రీక్వెంట్గా మనం తీసుకునే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అది కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, మరి డీహైడ్రేషన్ ఎక్కువ ఓఆర్ఎస్ లాంటివి కావచ్చు, వాటర్ కావచ్చు, బాగా తీసుకోవాలి. హైడ్రేషన్ ఇంపార్టెంట్. 3.5 లీటర్స్ పైన తాగవచ్చు. బాగా స్వెట్టింగ్ వస్తే ఇంకొంచెం ఎక్కువ, అది చూసుకోవాలి. అండ్ ఫుడ్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ ఫ్రై కాకుండా, మసాలాలు అవి కాకుండా, ఎక్కువ దాహం ఇస్తే ఎక్కువ స్వెట్ వస్తుంది, డీహైడ్రేషన్ అవుతాం. అందుకని ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, వాట్ ఎవర్ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ అవి తీసుకోవడము. నాన్ వెజ్ అవి చూసుకోవాలి. ఫ్రై ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువగా డీహైడ్రేషన్కి అవకాశం ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడము. సో అండ్ బయట జంక్ ఫుడ్ అవన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ దాహం వేస్తాయి. ఫ్యాటీ ఫుడ్స్ డైజెషన్కి ఎక్కువ ఇబ్బంది అవుతాయి. ప్లస్ ఇవన్నీ కూడా. సో మోర్ వాటర్ ఎక్కువగా ఉండే ఈ వెజిటేబుల్స్ లాంటివి, ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనం తీసుకునే నాన్ వెజ్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గించుకుంటే, ఎస్పెషల్లీ 1-2 months సమ్మర్ టైం కాబట్టి అది చూసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు, ఎస్పెషల్లీ క్యాండ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కామన్గా సమ్మర్లో గ్యాస్ట్రోఎంటరైటిస్, మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కంటామినేషన్ ఉంటుంది, వాటర్ కంటామినేషన్. సో అది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లోనూ ప్లస్ పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బందికరంగా హీట్ స్ట్రోక్ కానీ, సన్ స్ట్రోక్కి, లేకపోతే డీహైడ్రేషన్కి, ఇన్ఫెక్షన్స్కి వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఈ మధ్య ఎక్కువ వినబడే ఫ్యాన్సీ వర్డ్ ఏంటంటే గట్ హెల్త్. సో ఈ గట్ హెల్త్ను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ గట్ హెల్త్ మీద బ్యాక్టీరియా అది ఇది లేకపోతే మనం తిన్న ఆహారం కాదు, అది మన శరీరాన్ని ఏ రకంగా పోషకాలు అందిస్తుందని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నాయి. సో గట్ హెల్త్ అంటే ఏంటిది, దాన్ని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలనేది మొదటి క్వశ్చన్. రెండోది, గట్ హెల్త్కు మధుమేహానికి ఏమైనా సంబంధం ఉంది? అవునండి, ఇది కూడా మీరు అన్నట్టు మీ భాష చెప్పండి ట్రెండింగ్ అవుతుంది. సో గట్ హెల్త్ అంటే మనకు బేసికల్ ఏంటంటే మన బాడీ శరీరం అంతా కూడా చూసినట్టయితే గొంతులోను, పొట్టలోను, కడుపులోను ముఖ్యంగా చూసినట్టే కొంతవరకు ఈ యొక్క శ్వాస సంబంధించిన దాంట్లో మ్యూకోజా అంటాం, రెస్పిరేటరీ మ్యూకోజా, ఓరల్ క్యావిటీ, ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. మైక్రోబయోమ్ అంటాం. ఆ ఉండే బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ని మైక్రోబయాటా అంటాం. ఆ మైక్రోబయోమ్ అనేది ఇంటెస్టైన్స్లో ఉంటుంది, స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ అని, ఫ్యూజో బ్యాక్టీరియా అని రకరకాల పేర్లు ఉన్నాయి. ట్రిలియన్స్లో ఉంటాయి. అది లెక్క పెట్టడం కూడా కష్టం. అవి మనకు మంచి చేస్తాయి. ఓకే, మంచి చేస్తాయి. అందుకే దాన్ని మనకు హెల్త్ పరంగా, అందుకే గట్ హెల్త్, అదే ఇమ్యూనిటీ పరంగా బూస్టప్ చేస్తాయి. ఆ మ్యూకోజా లైనింగ్ అంతా మైక్రోబ్సే, మైక్రో ఆర్గానిజమ్సే మనమంతా ఇంటెస్టైన్స్లో. అవి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఏదైనా మనం తిన్నా కానీ, ఏదైనా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా కానీ, మనం ఏదైనా మెడిసిన్స్ యాంటీబయాటిక్ వాడినప్పుడు అవి కొంచెం ఇబ్బంది పడతాయి. ఆ మంచి బ్యాక్టీరియా పోయి ఒక్కోసారి చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. సో మంచి బ్యాక్టీరియా అనేది మనకు అవసరం. అది ఇమ్యూనిటీకి కూడా తోడ్పడుతుంది అన్నమాట. సో ఏదైనా సరే మనం తిన్నది, వాటర్ కానీ, ఫుడ్ కానీ స్టమక్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి కదా. అందుకనే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే ఆహారం, మనం తాగే ఫుడ్, లిక్విడ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయో, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఆ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఒక సమతుల్యం కోల్పోతుంది, బ్యాలెన్స్. దాన్ని డిస్బయోసిస్ అంటాం. డిస్బయోసిస్ అంటే ఇంబ్యాలెన్స్. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు ఎవిడెన్స్ కొంత ఉంది. అండ్ ఒక్కొక్క గట్ మైక్రోబియం ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్. అంటే గట్ మైక్రోబియాని మనం జెనెటిక్గా టెస్ట్ చేయొచ్చు, అందరికి ఒకే రకంగా ఉండదు. మోషన్ టెస్ట్ ద్వారా, స్టూల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం గట్ మైక్రోబియా కనుక్కోవచ్చు. మీకో రకంగా ఉంటుంది, నాకు రకంగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో అట్లా గట్ మైక్రోబియా అందరికి ఒకలా ఉండదు. కానీ అది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, దేనివల్ల డిస్టర్బ్ అవుతుంది? మనం తీసుకునే ఆహారము, మన లిక్విడ్స్, మనం వాడే మెడిసిన్, యాంటీబయాటిక్స్, వాటర్ మనం తీసుకునే వీటిని బట్టి మన యొక్క గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గట్ హెల్త్ ఎప్పుడైతే మనకు ఈ యొక్క మ్యూకోజా ఆర్ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతాయో, వాటి నుంచి వచ్చే మెటబోలైట్స్ ఉంటాయి, ఎల్పిఎస్ అంటాం, లైపోపాలిసాకరైడ్ అని, తర్వాత ఎండోజినస్ ఇథనాల్ అని, బైల్ యాసిడ్స్ అని, రకరకాల పేర్లు, మెటబాలిజం జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మంచివి కాదు. దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఓవరాల్. అదే వేరే డిసీజెస్కి, అదేవిధంగా డయాబెటీస్ కూడా. సో డయాబెటీస్కి కొంతవరకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గట్ మైక్రోబ్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఉంది.
ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తూ ఉంటే ఈ స్టమక్ అంటే ఇంటెస్టైన్స్కి లివర్కి ఫ్యాటీ లివర్ అని చాలా వింటున్నాం. ఫ్యాటీ లివరు, ప్రీ డయాబెటీస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నీ కూడా. ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా గట్ స్టమక్ ఇంటెస్టైన్స్కి, ఆ గట్ మైక్రోబయాకి, లివర్కి యాక్సిస్ ఉంటుంది. గట్ లివర్ యాక్సిస్ అంటాం. సో ఇందులో ఉన్న ఈ చెడు పదార్థం మీకు చెప్పినట్టు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లివర్లో చేరుకోవడం, అందులో ఫ్యాట్ డిపాజిట్ కావడం అది జరుగుతూ మనకు ఈ ఫ్యూచర్లో ఫ్యాటీ లివర్ అవడం, డయాబెటిక్ టెండెన్సీ పెరగడం ఇవన్నీ ఉంది. సో ఇవన్నీ పెథోజెనిసిస్, పెథోఫిజియాలజీ ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా నడుస్తున్నాయి. బట్ దే ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట వీటిలో. సో అందుకే గట్ హెల్త్ అనేది ఇప్పుడు ఎక్కువగా సంతరించుకుంటుంది. అండ్ గట్ మైక్రోబియం అనేది కూడా ఉంది. సో ఈ ఇంటిగ్రిటీ, ఎందుకంటే ఎప్పుడైతే గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందో, ఆ వాస్కులేచర్ అంతా ఇబ్బంది అవుతుందో, ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మనకు బ్లడ్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో అందుకని గట్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఇప్పుడంతా అందరూ ఇప్పుడు యోగట్ కర్డ్ పైన మళ్ళీ రీఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో అంతా మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి కర్డ్ రెగ్యులర్గా తినాలి, అడిక్వేట్గా ఉండాలి అన్నట్టుగా. ఆ తర్వాత ఈ గట్ మైక్రోబియం ఉండే ఎక్కువ పదార్థాలు ఫుడ్స్ నేచురల్గా ఏమొస్తాయి, ఆ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మనం తీసుకునే ఈ ఫ్రూట్స్లో కొన్నిట్లో ఉంటాయని. సో వాటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది, తద్వారా మనం కాపాడుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉంది. సార్, మన తరంలో ఆరోగ్య విషయంలో ప్రకంపనలు కావచ్చు, అతలాకుతలం చేసి పెద్ద జోల్ట్ క్రియేట్ చేసింది కరోనా. సో కరోనాకు కేవలం 1 సంవత్సరంలోనే వ్యాక్సిన్ తీసుకురావడం, ఆ వ్యాక్సిన్ ప్రపంచం అందరికీ వేయడము. సో సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి 20 సంవత్సరాలు కూడా పడుతుందని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. సో ఇది 1 సంవత్సరం తీసుకురావడము, వేసిన తర్వాత నార్మల్ పరిస్థితులు వచ్చినాయి. కానీ మనకు 10th క్లాస్ అమ్మాయి గుండెపోటుతో చనిపోయిందని చెప్పేసి వార్తలు. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కంటే గుండె పోట్లకును కరోనాకు సంబంధం ఉందని, ఆర్థోపెటిక్స్లో కూడా అంటే ఇది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలు పెరగడానికి గల కారణం కరోనా వేసిన మందులే అని చెప్పేసి రకరకాల వాదనలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు యాజ్ ఏ డాక్టర్ మీరు అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అడుగుతున్నాను, కరోనా వ్యాక్సిన్లు లేదా కరోనాకు చేసిన వైద్యంతో సో ఇప్పటి వరకు ప్రూవ్డ్ అయినాయి కానీ లేదా వార్తల్లో ఉన్నాయి కానీ అంటే ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి మానవ ఆరోగ్యంపై? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న అండి. ఇది స్ట్రైట్గా సమాధానం ఎవిడెన్స్ అనేది పూర్తిగా చెప్పడానికి లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ అనేది మార్పులు ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఏ విధంగా వెళ్తానంటే, ఈ కోవిడ్ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లాంగ్ కోవిడ్ అని కూడా మన వాళ్ళే ఈవెన్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. లాంగ్ కోవిడ్ అంటే మంత్స్ టుగెదర్, సమ్టైమ్స్ ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది పూర్తిగా కరెక్ట్ కాదేమో. వ్యాక్సిన్ అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నట్టుగా వార్తలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే వ్యాక్సిన్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ హార్ట్ పరంగా కానివ్వండి ఇవన్నీ అనేది కొంతవరకే కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ నేనేమంటానంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అదంతా ఆల్టర్ అయిపోయింది పోస్ట్ కోవిడ్ అనొచ్చు అదంతా కూడా. అండ్ ఈ కోవిడ్ మీరు చూసినట్టయితే ఈవెన్ డయాబెటీస్ కూడా పెరిగారు పోస్ట్ కోవిడ్. చాలామంది చెప్తూ ఉంటారు నాకు కోవిడ్ వచ్చిన తర్వాత షుగర్ వచ్చిందండి అని. కొన్ని మెకానిజమ్స్ ఉండొచ్చేమో, తెలియని మెకానిజం. ఎందుకంటే ప్యాంక్రియాస్ మీద ఐలెట్ సెల్స్ డ్యామేజ్ చేయొచ్చేమో కోవిడ్. దానివల్ల మనకు ఈ డయాబెటీస్ మళ్ళీ స్టార్ట్ అయ్యి వాళ్ళకి కంటిన్యూ అవ్వచ్చు. చాలామంది చెప్తారు పోస్ట్ కోవిడ్లో నాకు డయాబెటీస్ కూడా వచ్చిందండి అన్నట్టుగా. మీరు అన్నట్టుగా అదర్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో నేనేమంటానంటే, ఒకటి ఇమ్యూనిటీ మాత్రం ఆల్టర్ అయిందని చెప్పొచ్చు. అది ఎన్ని రోజులు ఆల్టర్ అయి ఉంటుంది, ఎంత లాంగ్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అనేది చెప్పడం కష్టం. అదొక కారణము. రెండవది వచ్చేసి కోవిడ్ ఎఫెక్ట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ ఏ వైరస్తోనే రావచ్చు, బట్ కోవిడ్తోనే వస్తుందా, ఎంత అసోసియేషన్ ఉంది హార్ట్ డిసీజెస్కి అనేది ఇంకా పూర్తిగా చెప్పడం కష్టం. అండ్ వ్యాక్సిన్తో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా మనం వింటూనే ఉన్నాం, కానీ అది అంత వాస్తవం కాదు. ఈవెన్ రీసెంట్ కూడా మనం చూస్తూ ఉన్నట్టయితే పేపర్లో కూడా వ్యాక్సిన్ వల్ల మామూలుగా అంత డ్యామేజ్ కానీ హార్ట్ పరంగా కానీ ఈ హిప్ పరంగా ఇటువంటివన్నీ ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ నేను బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యాక్సిన్ తర్వాత అంటే హిట్ అయిన తర్వాత వేసిన యాంటీబయాటిక్స్ కావచ్చు, వాడిన మందులతో రీప్లేస్మెంట్ సర్జరీలు పెరిగినాయి అనేది ఒక వాదన. అది కొంతవరకు, ఎందుకంటే మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే కోవిడ్ వచ్చిన వాళ్ళలో సివియర్ ఉన్న వాళ్ళలోనే స్టీరాయిడ్స్ అవి వాడేవాళ్ళం, అందరిలో వాడకపోయేవాళ్ళం. అక్కడ ఆ టైంలో మరి చాలామందికి రకరకాల ట్రీట్మెంట్ జరిగాయి. డైరెక్ట్గా చెప్పలేము ఆ రిలేషను
ఎందుకంటే కోవిడ్ లేకుండా ఎవరైనా ఉన్నారా రాకుండా? మరి అందరు మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అంటే అది కొంత సెక్ట్ ఆఫ్ పీపుల్, అంతే కొంత పాపులేషన్ అవి ఉండొచ్చేమో. ఎందుకంటే అందరం సఫర్ అయ్యాం కోవిడ్తో. ఎవ్రీబడి హాజ్ సఫర్డ్. సివియారిటీ మారండొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సఫర్ అయ్యాం. సో అందరికీ అంటే యూనిఫామ్గా 100 మంది సఫర్ అయితే 100 మందికి ప్రాబ్లమ్స్ రాలేదు కదా. అది కొంతమందికి ఎందుకు వచ్చాయి అనేది మనం స్టడీ చేయాలి, చేస్తూనే ఉన్నారు. కాకపోతే మన యొక్క ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా మారింది. అండ్ రిపీటెడ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చాయి, 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చాయి. వ్యాక్సినేషన్ కూడా 2 సార్లు 3 సార్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అని నేను అనుకుంటాను. దాంతోపాటు ఇన్ఫ్లమేషన్, బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ ఇంకొక కారణం అని నేను అనుకుంటాను. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని క్యారీ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కారణం అని నేను అనుకుంటాను. మెడికేషన్ అవన్నీ కూడా కొంత ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడం కష్టం. సో ఐ థింక్ అది మనం ఈ కోవిడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండొచ్చు ఖచ్చితంగా. బట్ నేను ఈ విధంగా చూస్తాను. నేను మేబీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నడుస్తుందేమో, ఆర్ ఇమ్యూనిటీ మనకు మార్పు జరిగిందేమో, డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూనిటీ అయిందేమో, అది లాంగ్ టర్మ్గా ఉండి ఇటువంటి ప్రాబ్లం చేస్తుందేమో, వారు మన యొక్క అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవన్నీ కూడా తోడై చేస్తున్నాయా అనేది చెప్పడం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ శివరాజ్ గారు. మీరు డయాబెటీస్తో పాటు ఎన్నో అధునాతన టెక్నాలజీలు కావచ్చు, ఈ మధ్య జరిగిన విషయాల గురించి మా వీక్షకులకి అవగాహన కల్పించారు. సో డెఫినెట్గా మరో టాపిక్తో మేము ముందుకు వస్తాం. సో మెడ్ప్లస్ వ్యూవర్స్, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ప్లస్ వంటివి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మెడ్ప్లస్ వారికి, ముఖ్యంగా మన నవీన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అందరూ కూడా ఈ యొక్క ఏదైతే సంభాషణ జరిగిందో మీకు యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నాకు మళ్ళీ చెప్తున్నా, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మళ్ళీ ఇవన్నీ కూడా మీరు అది అవేర్నెస్గా భావించి వాటిని మీరు అవలంబిస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.